We all teach Anapanasati meditation. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ శారద మాస్టర్. సో మాస్టర్స్, ఈరోజు మనకి యూకే నుంచి శారద మాస్టర్ వచ్చారు మనకి విజ్డమ్ షేర్ చేయడానికి. మాస్టరు పత్రిజీ గారి నుంచి, మహోదర్ బాబాజీ నుంచి, పరమేశ్వర్ నుంచి, పార్వతీమాత, సీతామాత, రాఘవేంద్ర స్వామి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటారు. ఇలా చాలా మంది ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి తను డైరెక్ట్గా మెసేజెస్ తీసుకుంటున్నారు. తీసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మనందరికీ షేర్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగా ఈరోజు మనకి పత్రిజీ గారి నుంచి ఛానలింగ్ ద్వారా తీసుకున్నటువంటి ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, అంటే ఆహారాన్ని ఎలా వండాలి అన్న విషయం గురించి డైరెక్ట్గా పత్రిజీ గారి నుంచి విజ్డమ్ని తీసుకున్నారు. ఇప్పుడు మనకి ఈ గ్రూప్లో షేర్ చేయడానికి వచ్చారు. సో మాస్టర్స్, మనం అందరం శ్రద్ధగా విందాము. మాస్టర్ ఏం చెప్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ శారదా మాస్టర్. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. సో ఇది పత్రి సార్ నుంచి మనకి మేడం చెప్పినట్టు ది ఆర్ట్ ఆఫ్ కుకింగ్. మనందరికీ వంట చేయటం వచ్చు, కానీ దాంట్లో మన సైన్స్ ఏంటి, ఎలా ఎలా ఇంకా ఫుడ్ కుక్ చేస్తే ఎనర్జీస్ ఎలాగా మంచిగా మనం రిసీవ్ చేసుకోవచ్చు, ఫుడ్లో కూడా మన ఎనర్జీస్ ఉంటాయి. అదే అట్లాగా చాలా సారు టిప్స్ ఇచ్చున్నారు. అయితే ఇది ఎట్లాగా అంటే ఒకరోజు కిచెన్లో మామూలుగా మా కుక్ వంట చేస్తున్నప్పుడు నా పక్క సంథింగ్ అక్కడ ఏదో చేస్తున్నాను. అంటే ఇది ఎట్లా అంటే ఒకేసారి రాలేదు ఈ విజ్డమ్ మనకి. సారు 1 వీక్ అంతా కరెక్ట్గా కుక్ చేసే టైంకే సార్ వచ్చేవారు. అది ఆ రోజు సంథింగ్ సాల్ట్ ఏదో నేను చేస్తున్నాను, సంథింగ్ సాల్ట్ దూరం నుంచి వేయటం, సంథింగ్ ఏదో చేస్తున్నా, ఒక్కసారిగా ఒక వాయిస్ వచ్చిందనమాట చాలా స్ట్రాంగ్గా, అలా కాదు అని. అప్పుడు నాకు ఎలా అంటే ఎవరో ఉన్నారు నా పక్కన అన్న ఫీల్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఎవరు మనకి పక్కన లేకపోయినా, అంటే వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరన్నా ఉంటే గనక ఎలా ఫీల్ వస్తుందో సెన్స్ అవుతాం, సంథింగ్ ఎవరో ఉన్నారు అన్నట్టు. సో అలానే నా పక్కన ఎవరో పెద్ద పర్సనాలిటీ, అంటే చాలా హ్యూజ్ ఎనర్జీ పక్కన ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో అప్పుడు నాకు అర్థమైంది సారు పత్రి సార్ అనేది సెన్స్ చేయగలిగాను. సో ఇది సార్ నుంచి సారు చెప్తున్నారు అని. కానీ ఎందుకు వచ్చారు ఇక్కడ, ఎప్పుడు అట్లాంటి రాలేదు ఎక్స్పీరియన్స్, అంటే ఫిజికల్గా పక్కన ఉండి అలా అలా చెప్పటం అనేది. సో అలాగా ఆ రోజు కొన్ని చెప్పున్నారు. అలాగా 1 వీక్ రోజు కిచెన్లోకి వెళ్ళాలంటే నాకు భయం వేసేది. సారు ఎక్కడ సారు చెప్తారు, ఎట్లాగా తిడతారా, ఏం చేస్తారు అన్నట్టు. కానీ ఏం చక్కగా అన్ని పక్కన ఉండి ఎలా ఒకళ్ళు ఎవరన్నా నేర్పిస్తే మన పక్కన ఉండి ఇలా చెయ్యాలని అలా నేర్పించడం జరిగిందనమాట సారు. సో అదేదో చాలా క్యాజువల్గా తీసుకుని ఈ విజ్డమ్ బయటికి రావటానికి కారణము మాస్టర్ శ్రీలక్ష్మి. ఇక్కడ యూకేలో ఉంటారు, చాలా సీనియర్ అండ్ చాలా గ్రేట్ మాస్టర్ తను. సో తను ఇలాగా చెప్తూ ఉంటే ఇవన్నీ సార్ చేస్తారు, ఎందుకంటే తను పర్సనల్గా తను చూసుంది. సార్ తోటి జర్నీ చాలా ఇయర్స్ తనకి ఉన్నది, క్లోజ్ జర్నీ అనేది. సో సార్ ఏంటి ఇవన్నీ సార్ చెప్తారు అని చెప్పి తను చెప్పటము, ఇంకా నాకు ఇంకా ఓకే, ఇది ఖచ్చితంగా సార్ నుంచే వచ్చింది అనేది నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి, తను అనింది ఇది ఇక్కడ చెప్పారు అంటే షేర్ చేయటానికి కాబోలు అని తన యూట్యూబ్ ఛానల్ తన దాంట్లో షేర్ చేయటం జరిగింది. అలా 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 చాలా ఛానల్స్, హిందీ, ఇంగ్లీష్, తెలుగులోనే చాలా మల్టిపుల్ ఛానల్స్లో షేర్ చేయటం జరిగిందనమాట. సో ఇదంతా కూడాను పత్రి సార్కే ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి అది అది ఆ రోజు స్టార్టింగ్ ఏమైందంటే, సాల్ట్ బాటిల్ అనేది మనకు ఇదే చాలా నమ్మశక్యంగా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇట్స్ ఓకే, ఎవరు మనకి బిలీవ్ చేస్తే ఇంకా అట్లాగా జస్ట్ టిప్స్కి ఒక సైన్స్ అయితే ఉంటుంది కదా, అదన్నా చూసుకోవచ్చు.
సో ఆ రోజు నేను సాల్ట్ అడుగున ఉందన్నమాట, అంటే ఆల్మోస్ట్ ఎండింగ్. నాకు అలవాటు ఏంటి అంటే ఆఖరి వరకు అది యూస్ చేసేసి ఆ బాటిల్ క్లీన్ చేసి పెట్టేసుకుని మళ్ళీ రీఫిల్ చేయటం అనేది నా అలవాటు స్టార్టింగ్ నుంచి. సో క్లీన్ చేసుకుని పెట్టుకుని ఇది మనం అందరం చేసుకునేదే కదా, అయిపోతే బాటిల్ క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ దాంట్లో రీఫిల్ చేసుకుంటాం, మళ్ళీ పోసుకుంటూ ఉంటాం. సో అట్లాగా అది ఆఖరి నుండి దాన్ని కొంచెం ఇట్లా స్క్రేప్ చేస్తున్నాను అనమాట, చెప్పాలంటే గీక్తున్నాను. ఆ బోర్డర్స్ ఇదంతా సాల్ట్ ఉండిపోయిందని ఒక్కసారిగా లే నో అని అరిశారనమాట. అలా చెయ్యొద్దు అని చెప్పి అన్నారు. ఏంటి అంటే ఎప్పుడు కూడాను అడుగున బాగా అడుగున వెళ్ళిపోయిందాన్ని యూస్ చెయ్యొద్దు అట్లాగా అని చెప్పి అన్నారనమాట. నువ్వు మంచిగా ప్యాకెట్ ఉంది కదా, యూస్ చేసుకో, ఆ ప్యాకెట్ నుంచి యూస్ చేసుకో. నాట్ ఓన్లీ బాటిల్ ఫిల్ చేసుకోమని చెప్పట్లేదు అక్కడ, చక్కగా హాఫ్ అంటే సమృద్ధిగా అట్లాగా ఉన్న దాంట్లోంచి యూస్ చెయ్యాలి. ఇలా చేయటము వల్ల ఏంటి అంటే అక్కడ మనకి గ్రీడీ అంటే మనకి ఏమంటారు, పిసినారితనము కావచ్చు, అది మనకి థాట్ లేకపోయినా మనం అబండెన్స్ లో ఎప్పుడు కూడాను మనము అబండెన్స్ లో ఉండాలి అని. అబండెన్స్ అంటే సమృద్ధి తత్వం అన్నమాట. సమృద్ధి తత్వంలో ఉండాలి అంటే మన చేష్టలు మన భావాలు కూడా సమృద్ధిగా ఉండాలి. అలాంటి సమృద్ధిగా ఉండటం అంటే బోల్డ్ అంత ప్రాపర్టీ వెల్త్ ఇవి ఒక్కటే కాదు సమృద్ధి అంటే, అది మెటీరియలిస్టిక్ది. బట్ ఎప్పుడు థాట్ లెవెల్ సమృద్ధిగా ఉండాలి. నువ్వు కింద నుంచి అట్లాగా ఎప్పుడు యూస్ చేయి, మాకు అడుగున కొంచెం ఉంటే ఇది తీసేద్దాము అని. అలానే మనకి మిక్సీ జార్లో చట్నీ ఏమన్నా చేసినప్పుడు కాస్త పెసరంత అట్లా ఉంటే మనం మొత్తం తీసేస్తాం, కానీ బాగా నీళ్లు పోసి బాగా మళ్ళీ అసలు చేసేసి చేస్తారు అనమాట. అలానే మనకి మిల్క్ ప్యాకెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మిల్క్ ప్యాకెట్స్ యూస్ చేసినాక కూడా కొంచెం ఏదో ఒక స్పూన్ 2 స్పూన్ వాటర్, కాకపోతే హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసేసి దాన్ని మొత్తం కడిగేసినట్టు అలా. సో ఇవన్నీ ఏంటంటే మనకి తెలియకుండానే మనము ఆ ల్యాక్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సమృద్ధి తత్వం కాకుండా మనము ఒక కొరత, మనకి ఇది కావాలి అని ఒక గ్రీడ్ ఏదైతే ఉంటుందో, గ్రీడ్ అంటే ఏంటి అంటే ఇంకా కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా మనం ఆర్జించటం అన్నమాట, తీసుకోవటం అనేది అది. సో అట్లా అది మనకి అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. సో అలానే ఏంటి అంటే ఇప్పుడు ప్లేట్స్, అది ఆ రోజు అట్లాగా జరిగింది, ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే చెప్పా కదా, ఇది 1 వీక్ అంతా సారు 7 days అంతా ఉంటున్నారు. ఎప్పుడు వస్తారు అనేది నాకు తెలియదు. ఎప్పుడు నేను కిచెన్ లో వెళ్ళి ఏ పని చేస్తుంటే అది మార్నింగ్ అనేది టైం అనేది లేదనమాట. సో జనరల్ గా అది ఏంటి అంటే ప్లేట్స్ ఇక్కడ మేమే ఇక్కడ అంతా మనమే చూసుకోవాలి, మేమే క్లీన్ చేసుకోవాలి, మల్టిపుల్ ప్లేట్స్ యూస్ చేయటం ఎందుకు అని ఆల్రెడీ మా వారు స్నాక్స్ ఆ రోజు చేయటం జరిగింది. ఆ స్నాక్స్ ప్లేట్ పెట్టేసి ఏమంత అంటే స్నాక్స్ కదా, సంథింగ్ ఏదో మన బజ్జీలు లాంటివి ఏవో సంథింగ్. సో అట్లాగ ఉంది, ఇదే ప్లేట్ యూస్ చేసేద్దాము మనం తినడానికి, మళ్ళీ ఇంకో కొత్త ప్లేట్ మళ్ళీ ప్లేట్స్ అయిపోతూ ఉంటది అన్నట్టు అనుకుని చేసేటప్పుడు మళ్ళీ సారు అప్పుడు మళ్ళీ ఒక 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 సౌండ్ అనమాట సార్ నుంచి, నువ్వు ఫ్రెష్ తీసుకో అని. ఫ్రెష్ ప్లేట్ ఇట్లా కాదు అంటే అక్కడ అక్కడ సారు చెప్తున్నది ఏంటి అంటే థాట్ మార్చుకోమని చెప్తున్నారు. ఓకే, మేబీ పర్పస్ వేరేదే ఉన్నా, ఇప్పుడు ఇంటెన్షన్ వేరేది కావచ్చు, కానీ అక్కడ ఏంటి అంటే మన ప్రతిదీ మనము ఆలోచన మార్చుకోవటం అన్నమాట. మనం చేసే పనులు రొటీన్గా చేసేస్తున్నా దాంట్లో మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, దానికి ఏం పెడుతున్నాం అనేది చూడాలి. తర్వాత వెజిటేబుల్స్ చాప్ చేయటం అనేది, ఇక్కడ సార్ ఒకటి సరి చేశారు నన్ను. కూరగాయలు కొయ్యటం అంటారు, కూరగాయలు కొయ్యటం కాదు, తెలుగులో ఏంటంటే కూరగాయలు తరగటము అనేది. సో కూరగాయలు కొయ్యటం అనేది ఎట్లాగంటే, కొయ్యటం అనే వర్డ్ జంతువులకి వాడతారనమాట, కూరగాయలు తరగటం. సో అట్లాగా మనము ఏ భాష వాడుతున్నాము, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాము, మన ఫుడ్ రిలేటెడా, మనకి ఏది మంచి వస్తుందో ఆ ఎనర్జీ దానికి వెళుతుంది.
తెలియకుండానే. ఎందుకు? మనం అందరం కూడాను శక్తి క్షేత్రాలం లాంటి వాళ్ళం. మనం అందరం కూడా ఎంతో ఎనర్జీ మన లోపల ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది. మనం ఆలోచన కూడా ఒక శక్తే. ఎలాంటి భావం పెడుతున్నాము దానికి అని. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి జరిగింది చెప్తాను. సారు అక్కడ పత్రి సారు ఆహ్, ఎ కొంతమంది మాస్టర్స్ అంటే సార్‌కి వాళ్ళు వంట చేసి తీసుకొని వచ్చేవారంట అప్పుడప్పుడు. సార్‌కి ఇష్టంగా. సార్‌కి నేను చేసి తీసుకెళ్తాను అని. అయితే ఒక మేడం అంట ఆ మేడమ్‌కు బెండకాయ పులుసు అది మనకు వీడియోలో కూడా ఉంటుంది బయట మీరు చూస్తే గనక. బెండకాయ పులుసు మేడం చేస్తున్నారంట. ఈలోగా అంటే అక్కడ బాగా చెరువులు అవన్నీ ఉన్న ఏరియా అంట ఆ మేడం వాళ్ళ హౌస్. సో, ఎవరో మాస్టర్స్ వచ్చి మీకు బాగా ఇక్కడ చెరువులయి ఉంటాయి. బాగా చేపలు అవన్నీ బాగా తినుండుంటారే మీరు అని చెప్పేసి అన్నారంట. మీరు బాగా చేస్తారంట కదా! ఈ ఈ సో, అట్లా ఈ వెజ్ కాని డిషెస్. సో, అట్లాంటివి చేస్తారంట కదా మీరు అంటే, "ఆ! ఓకే. ఈ బెండకాయ పులుసే మీరు చేపల పులుసు అనుకుని తినేసేయండి" అని అన్నారంట చేస్తూ మేడము. సో, అయిపోయింది వంట. సార్‌కి తీసుకొని వెళదామని బాక్స్‌లో వేసుకొని పత్రి సార్‌కి తీసుకొని వెళ్లారు. వెళ్తే అక్కడ చాలా మంది కూడా తీసుకొని వచ్చారంట సార్ కోసము. ఓకే. సార్‌కి వంటకి సార్ కోసం చాలా మంది మాస్టర్స్ కూడా రకరకాల డిషెస్ చేసి తీసుకొని వచ్చారు. అయితే అందరిది తీసుకున్నారంట సారు. ఈ మేడం ఇస్తుంటే వద్దన్నారంట. అక్కడ మేడం ఇస్తుంటే ఈ మేడంకేమో అర్థం కాలేదంట. ఏ ఎందుకు నన్ను వద్దంటున్నారు? అందరిది తీసుకున్నారే సారు. నాది మాత్రం వద్దంటున్నారు. ఏమి లేదు గదా దీంట్లో. అన్నీ నేను చేశాను. అంటే అన్నీ ఎట్లా చెయ్యాలో వెల్లుల్లి లేదు, ఇలాగ ఏమీ లేదు. మామూలు అది పులుసు జనరల్‌గా మనం గార్లిక్ వాడము. వెల్లుల్లనేది. అది ఇంకో టాపిక్‌లో ఎప్పుడైనా చూద్దాం. సో, వెల్లుల్లనేది అది బ్లాక్ చేసేస్తది మన ఎనర్జీస్‌ని. థర్డ్ ఐ బ్లాక్ చేసేస్తది. హ్మ్. మనకి సరికాని ఎమోషన్స్‌ని పెంచేస్తూ ఉంటుంది. దాంట్లో ఫలితం అనేది ఒక పర్సెంటే. మిగతాదంతా ధ్యానంకి ఈ యొక్క మార్గంలో ఉన్నప్పుడు వెల్లుల్లనేది వాడకూడదు. నెగెటివ్ ఎనర్జీ అంటారు పత్రి సార్. సో, అంత మంచిగానే చేశాను కదా! ఎందుకు సారు తినట్లేదు అనేది అనుకున్నప్పుడు ఆహ్, ఒక సార్ చేత అందరిది లోపల తెప్పించుకుంటున్నారు బాక్స్. అందరూ బయటే ఉన్నారు. సారు ఒక మాస్టర్ వెళ్ళి అందరి బాక్సెస్ తీసుకొస్తున్నారు. సార్ లోపల నుంచి ముందే ఆ మేడం బాక్స్ తీసుకోవద్దని ముందే చెప్పేసారంట. సో, ఇట్లాగా. ఎందుకని తర్వాత ఆ మేడంకి ఒక్క రోజు గూడా అర్థం కాలేదంట. చాలా బాధపడ్డారంట. తర్వాత సారు సరే బాక్సే తీసుకోలేదు. అట్‌లీస్ట్ సార్‌కి వడ్డిద్దాము. ఇవి తీసుకొచ్చినవి అందరివి ఉన్నాయి కదా! వడ్డిద్దామని అందరూ వడ్డిచ్చేసి పక్కన ఆ మేడంకి ఇదే ఆలోచనొస్తుందంట. నాదేసుకోవట్లేదు, అందరిది మాత్రం తింటున్నారు, నాది మాత్రం తినట్లేదు ఇలాగా అని. భోజనం అయిపోయిన తర్వాత సార్ చెప్పారంట. "నేను చేపల పులుసు తినను మేడం" అన్నారంట. "సార్ ఇది బెండకాయ పులుసు సార్" అని అన్నారంట. "బెండకాయ పులుసే మేడం. మీరు చేస్తున్నప్పుడు మీరు ఏం ఆలోచన పెట్టారు? ఏం థాట్ పెట్టారు మీరు?" అన్నారంట. అప్పుడు మేడంకి అది ఏదో మాట వరుసకి అనేసారు ఆ టైంలో. కానీ ఆ ఎనర్జీ చూసారా సార్ ఎలా పట్టేసుకున్నారో అక్కడ? అంటే మనం వాడేది అది ఏ ఆలోచన పెట్టి మనం వాడుతున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మనం ఎట్లా కుక్ చేస్తున్నాం అనేది. అప్పుడు సారు ఆ మేడంకి అర్థమైందంట. అమ్మో! మన ఆలోచన ద్వారా ఇంత ప్రభావం ఉంటుందా? ఆ ఎనర్జీ దానికి వెళ్ళిపోతుంది. ఇదే ఎవరైతే గనక వచ్చున్నారో, వెజిటేరియన్‌గా మారున్నారో, కాంపెన్సేట్ చేసుకోటానికి కొన్ని కొన్ని డిషెస్ బాగా ఆ టైప్‌లో చేసుకుందాము టేస్టొచ్చేలాగా. ఓకే. ఎలాగైతే కూరలు వండేవారో నాన్ వెజ్ డిషెస్ వచ్చే టేస్ట్ ఇక్కడ వెజ్‌లోకి రావాలా? కొన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్‌లో. మీరు నమ్మరు అంటే అట్లాగుంటుందనమాట. సేమ్ అదే టేస్ట్ వస్తుంది వెజ్‌లో కూడా అనేది ఉంటుంది. అది ఉండకూడదు. ఇదే, అది అదే. ఇది వెజిటేరియన్. వెజిటేరియన్ తీసుకెళ్ళి దాన్ని కలపకూడదు. దాని పేరు తీసుకురాకూడదు వండేటప్పుడు. అది ఒక కూరగాయలు. అది ఎంత మనకి పోషకాహాలు ఇస్తూ ఉంటుంది. పోషకాహారం అనేది ఎంత మనము దానికి కనెక్టెడ్‌గా ఉంటాము. బెండకాయ అది వంకాయగానే చూడాలి. ఈ వంకాయ కూరని ఇంకో రకమైన కూరలాగా నాన్ వెజ్ ఫ్లేవర్ రావాలి దీనికి అనేది తీసుకొచ్చేసుకొని
అదే ఫ్లేవర్ ఉంటుందంటే అక్కడ తినేది వంకాయ అయినా ఆ ఎనర్జీ నాన్ వెజ్ కూర ఎనర్జీగానే ఉంటుంది. ఓకే, ఏది అట్లా చేసుకోవాలో అట్లానే చేసుకోవాలి, ఆ భావనే రాకూడదు. ఓకే, సో అలాగా కొన్ని దాంట్లో ఉంటాయి, మనకి బోల్డ్ దొరుకుతుంది యూట్యూబ్లో. సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, మీరు నమ్మరు, ఇట్లానే ఉంటుంది, ఎవరు పెడితే ఇది వెజ్ అని అనుకోరు, అది ఇది అనుకుంటారు అని. అలా కాదు, ఏది కూడా సబ్స్టిట్యూట్ అనేది ఇక్కడ కాదు. మనం కంప్లీట్గా కూరగాయల దగ్గరే దృష్టి ఉండాలా. రైట్, ఆ చేసేటప్పుడు ఆ భావన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ థాట్ ఒక ఎనర్జీ ఫుడ్లోకి వెళుతుంది, వండేటప్పుడు ఫుడ్లోకి వెళుతుంది. కోపంతో వండినప్పుడు ఆ ఎనర్జీ కూడా ఆ ఎనర్జీ కూడా ఉంటుంది. తినే వాళ్ళకి కూడాను వాళ్ళకి ఆ భావన లేకపోయినా ఆ భావన అనేది వస్తుంది. రైట్, సో తర్వాత ఇక్కడ మనము వాడే మాట గురించి అంటున్నాం కదా, కూరగాయలు తరగటము, ఎప్పుడు కూడా ఆ వర్డ్ కూడా అంత ఇంపార్టెంట్. కూరగాయలు తరగటం అంటారు. తర్వాత ఏదైతే కూరగాయలు మనం ఎంచుకున్నామో ఆ రోజు చేయటానికి, చక్కగా ముందు ఆ కూరగాయలతో కనెక్ట్ అవ్వాలన్నమాట. అది మనకి భూమాత ఇచ్చారు. మనము చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి మనము శరీరానికి ఫుడ్ అవసరము. మన శరీరంతోటే మనము ఆత్మ ఉన్నతి దానికి మనకి అనుభవాల కోసము వచ్చున్నాం, శరీరం తీసుకున్నాము. సో బ్రతకటం అంటే మన జీవించటానికి ఆ ఫుడ్ అనేది అంత అవసరము. సో దానికోసం గాను ఏంటి అంటే ఆ కూరగాయలతోటి చక్కగా మనము కనెక్ట్ కావాలి. ఏదో హడావుడిగా హరీబరీగా చేసేయటం కాదు. గబగబా నేను ఎంత తెలుసా 5 నిమిషాల్లో వంట చేసేస్తాను, 10 నిమిషాల్లో వంట చేస్తాను అంటే సార్కి నచ్చదంట. ఆ వర్డే నచ్చదంట సార్కి. ఏంటి అంత హడావుడిగా చేసేయటము? త్వరగా అంటే కనెక్ట్ అయ్యి త్వరగా చేయటం అనేది వేరు. సార్ కూడా చాలా ఫాస్ట్‌గా చేసేస్తారంట. సార్కి కుకింగ్ అంటే అంత ఇష్టం. సారు వంట చేస్తారు మంచిగా. అంత మంచి ఎనర్జీస్ ఉంటాయంట సార్ వండిన దాంట్లో. కంపల్సరిగా ధ్యాన మహాయజ్ఞము ఆ టైంలో ఏదో ఒక రూపంలో సార్ చెయ్యి అనేది కుకింగ్ దాంట్లో ఉంటుందంట, తిప్పటంలోనో చేయటంలోనో అట్లాగా. సో ఆ ఎనర్జీస్ తినే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది సో కనెక్ట్ అవ్వాలి వెజిటేబుల్స్ తోటి. వెజిటేబుల్స్కి అంటే ఆ కూరగాయలకి చాలా కృతజ్ఞతా భావంతో వండుకోవాలంట మనం. కృతజ్ఞతా భావం అనేది ఉండాలి ఆ కూరగాయల పట్ల. అది ఏదన్నా కావచ్చు. ఒక్కోసారి కాన్సంట్రేషన్ ఉండదు, అంటే టైం అయిపోతా ఉంటుంది. కానీ అక్కడ మనం ఏం చేయాలి, మనం కొంచెం టైం పెట్టుకోవాలి అంతే. ఈ రోజు చేసే మనం పనుల్లో వంట అనేది చేయటము చాలా గొప్ప కార్యం, వంట చేయటం అనేది. సో నా తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను నెక్స్ట్ డే అది అయిపోతుంది. తర్వాత నాకు సెషన్ ఉంది అన్నమాట ఆ రోజు. సో కొంచెం నేను హడావుడిగా ఉంటున్నాను ఏదో చేస్తూ. అక్కడ నేను ఫ్రూట్ స్మూదీ అంటారు, ఫ్రూట్స్ అట్లాగా వేసుకుని నేను తాగుతూ, ఫ్రూట్స్ జ్యూస్ అనుకోండి, అది చేసుకుంటూ అది తాగుతూ వంట చేస్తున్నాను అనమాట. చేస్తుంటే సారు అదైతే తాగు, లేదంటే వంటన్నా చెయ్యి, 2 చెయ్యొద్దు అన్నారు. సో బాగా మనకి కాఫీలు టీ అయ్యి ఏమన్నా ఇంట్లో తాగే అలవాటుని తాగుతూ వంట చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఏంటి అంటే ఫుల్ మనకి కాన్సన్ట్రేషన్ కుకింగ్ మీద ఉండాలన్నమాట, వంట మీద ఉండాలి. సో అప్పుడు ఏంటి అంటే అది అది తాగేసన్నా తిను, కంగారు లేదు, అది తాగేసి చెయ్యి, లేకపోతే నువ్వు ఆకలికి ఆగగలిగితే అని ఒక మాట అన్నారు అక్కడ. నువ్వు ఆకలికి ఆగగలిగితే అప్పుడు నువ్వు చెయ్యి, వంట చెయ్యి. నువ్వు ఆకలికి ఆగలేవు, ఆకలి వేస్తుంది అన్నప్పుడు ముందు నీ ఆకలి తీర్చుకో అన్నారు. ఆకలితోటి వంట అనేది చెయ్యొద్దు అని చెప్పారనమాట. బాగా మనకి ఆకలేసేస్తా ఉంటుంది అనుకోండి, అక్కడ అప్పుడు వంట చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదు సరికదా. అక్కడ ఏంటంటే ఎప్పుడైపోతుందా, ఎప్పుడు మనం తినేద్దామా, ఎప్పుడు మనం తిందాం అనే దాంట్లో దృష్టి ఉంటుంది. అంటే అక్కడ అందరిది మనం మర్చిపోతాం, ముందు మన ఆకలికో అట్లాగా ఏమన్నా చూసుకుంటాం. సో ముందు కాస్తన్న, మరీ ఫుల్గా తినక్కర్లేదు మనకి. సో కాస్తన్న ఆకలి తీరేలాగా ఏదోటి కొంచెం తిని అప్పుడు వంట చేయమని చెప్పి అన్నారనమాట. అందుకు అన్నారు, ఆకలికి ఆగగలిగితే నువ్వు అప్పుడు చెయ్యి వంట, లేదు అంటే ముందు తాగు అని అన్నారు. సో ఏదన్నా సరే అక్కడ ఇంకోటి కూడా ముఖ్యమైనది అక్కడ ఏం చెప్పారు అంటే, చేసేటప్పుడు ఒక పని చేసేటప్పుడు ఒక పనే చెయ్యి, మల్టిపుల్ వర్క్స్ చెయ్యొద్దు. మల్టీ టాస్కింగ్ అనేది మనకి చాలా గ్రేట్ అనుకుంటాం.
మల్టీ టాస్కింగ్ అనేది. అంటే ఒకటే టైంలో 10 పనులు చేసేయటం అనేది మల్టీ టాస్కింగ్ అంటారు. ఒకటే టైంలో చాలా 10 పనులు చేసేస్తూ ఉంటాం. కాదని చెప్పారు సార్. ఒక చేసే టైంలో ఆ ఒక్క పని చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఒక్క పని చేసేటప్పుడు మనకి దృష్టి కంప్లీట్, మన ఎనర్జీస్ మొత్తము, మన దృష్టి అంతా కూడాను ఆ ఒక్క పనిలోనే ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే లైక్ కంప్లీట్ ఒక ఎనర్జీ మనం ఫుల్గా పెట్టినప్పుడు ఆ ఎనర్జీ వర్క్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఈ సేత్ మాస్టర్ చెప్పారనమాట. సేత్ మాస్టర్ అని మనకి సేత్ విజ్ఞానం అనేది ఉంటుంది పుస్తకాలు. ఆ మాస్టర్ మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒక శక్తి అనేది జనరేట్ అవుతుందంట. అంటే ఒక పని చేస్తున్నప్పుడు శక్తి అనేది ఉద్భవిస్తుందంట ఒక పని. ఆ శక్తి ఏం చేస్తుంది, ఇంకొక పనికి ఓపెనింగ్కి యాడ్ అవుతుందంట. అంటే విశ్వంలో వెళ్ళి ఆ శక్తి అనేది ఇంకో మహత్తరమైన పనికి ఇంకొకటి యాడ్ అవుతుంది. లేదు, ఆ శక్తే మనం మళ్ళీ తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అంటే పూర్తిగా మనం చేసే పని మీద దృష్టి ఉన్నప్పుడు మన మొత్తం ఎనర్జీస్ దాని మీద ఉంటుందన్నమాట. అదే మనం మల్టీ టాస్కింగ్ మనం చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఏది సరిగ్గా మనం ఎనర్జీ పెట్టము. పని పూర్తయింది అనుకుంటాం, కానీ ఎనర్జీ లెవెల్లో ఇంపార్టెంట్. ఎనర్జీ లెవెల్లో పని పూర్తి కానట్టు అని చెప్పారనమాట సేత్ మాస్టర్. ఓకే, ఇక్కడ పని పూర్తయినా అక్కడ నీకు యాస్ట్రల్ వరల్డ్స్ అంటే ఎనర్జీ లెవెల్లో పని పూర్తి కానట్టు. సో ఫుల్గా మనం అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలా, చేస్తున్నప్పుడు ఆ ఒక్క పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పన్నారు. నెక్స్ట్ మళ్ళా తర్వాత మనము ఏంటి అంటే అక్కడ ఫుల్గా వంట మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పున్నారు కదా. నాకు అక్కడ చాత అవ్వట్లేదు. నాకు ఎందుకంటే మైండ్ అలవాటైపోయింది. ఆ వంట తెలిసిన వంటే కదా, చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం అన్నమాట. అంటే ఈ రెసిపీ మనకి తెలుసు, అలాంటిది కొత్తది ఏమైనా చేస్తున్నప్పుడు ఎట్లాగా ఫుల్గా అది జాగ్రత్తగా అది వండేంత వరకు మనము దృష్టి అనేది ఉంటుంది. రోజు చేసే రెసిపీనే ప్రతిసారి ఆ బెండకాయ కూర చేస్తున్న అది సేమ్ మనకి తెలిసినప్పుడు ఆలోచన ఏమైపోతూ ఉంటుంది, నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఓకే నెక్స్ట్ ఆ పని చేసుకోవాలి, ఇవన్నీ ఇట్లాగా ఏదో గుర్తు తెచ్చుకుంటాము, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము, పాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాము, గతంలోకి వెళ్ళిపోతాము, లేదంటే ఫ్యూచర్ ఇదేం కావాలి, సాయంత్రం పిల్లొస్తే ఏం వండి పెట్టాలా, ఈ స్కూల్ నుంచి ఎప్పుడు తీసుకురా అంటే ఏదో ఒక ఆలోచనలు అనేది ఉంటూనే ఉంటుంది. సో అక్కడ ఏం చెప్పారు అంటే నువ్వు ఏమి ఆలోచించకుండా దాని మీద పెట్టు అన్నప్పుడు నాకు చేత అవ్వట్లేదు సార్ అని అన్నా. ఉన్న విషయం చెప్పేసుకోవాలి అయిపోతుంది కదా అని ఎక్కడ అవ్వట్లేదు సార్, నాకు ఎట్లా సార్ చేసేది, నాకు అవ్వట్లేదు అంటే సార్ ఒక టిప్ చెప్పారనమాట. నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తావు అని అన్నారు. శ్వాస మీద ధ్యాస పెడతాం కదా అని ఆలోచనలు పోతుంది. ఇక్కడ నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే కూర మాడిపోతుంది కదా. అప్పుడు ఏం చెప్పారు అంటే నువ్వు చెయ్యి తిప్పుతావు కదా, ఇలాగా మనము ఏం చేస్తాము, కూర అటు ఇటు ముక్కుల్లోనో సంథింగ్ అంటారు కదా, కూర మనము తిప్పుతూ ఉంటాం ఆ కలపటం. థ్యాంక్ యూ మేడం. సో ఇట్లాగా కలిపేటప్పుడు నీ చెయ్యి పైన దృష్టి పెట్టుకో అని అన్నారు. నీ చెయ్యి చూసుకో, నీ చెయ్యి ఎటు తిరుగుతుందో చూడు, కలిపేటప్పుడు ఎటు తిరుగుతుంది అనేది చూసుకో. ఆ కలుపుతున్నప్పుడు ఆ చెయ్యి మీద దృష్టి ఉన్నప్పుడు నీకు ఆలోచనకి వెళ్ళదు అన్నారు. అది ట్రై చేశాను. ఇప్పుడు సార్ అని చెప్తే ఎక్స్పెరిమెంట్ కొన్ని అయితే చేస్తాను. అప్పుడే చేస్తున్నప్పుడు నిజంగానే నాకు ఆలోచన అనేది పోలేదు, అది వేరే చోటికి పోలేదన్నమాట. ఆ చెయ్యి మీదే ఉంది. చెయ్యి ఎటు తిరుగుతుందంటే అటు ఉందన్నమాట. సో అట్లాగా ఐ టు హ్యాండ్ కాంటాక్ట్ అని అన్నారు సార్. అంటే మనం కూరగాయలు చేస్తున్నప్పుడు వాష్ చేస్తాం కదా, ఆ కడిగేటప్పుడు, శుభ్రం చేస్తున్నప్పుడు, కలిపేటప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఐ టు హ్యాండ్ కాంటాక్ట్, అంటే కంటికి చేతికి ఒక అలైన్మెంట్, దృష్టి అనేది ఉండాలి అన్నారు. అప్పుడు నీకు ఆలోచనలు రాదు అని అది చెప్పారనమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే నాకు టేస్ట్ చూడడం అలవాటు. ఉప్పు సరిపోయిందా లేదా అనేది నాకు చూడడం అలవాటు. చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉండుంటారు, బాగా ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు, ఎంత సరిపోతుంది అని ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది. బట్ నాకు స్టార్టింగ్ నుంచి వంట రుచిగా అంటే సరిపోయిందా లేదా అనేది చూడటం కొంచెం అలవాటు అనమాట. సో అట్లాగా చేస్తున్నప్పుడు
ఆ, ఏంటంటే నాకు వేడిగా ఉంటుంది కదా, ఉఫ్ ఉఫ్ అని ఊదుతాను. అది ఊది అప్పుడు చేతి మీద వేసుకోవటం జరుగుతుంది. సో అప్పుడు ఏంటి అంటే సారు ఆ, అక్కడ ఏం చెప్పారు అంటే అలాగా ఊదద్దు అని అన్నారు. ఏది కూడా మనం ఊదకూడదంట. ఊది తాగటము వేడిగా ఉన్నప్పుడు, ఏదన్నా కాఫీ టీ ఊదుకుంటారు కదా, ఆ ఊది తాగద్దు అని చెప్పేసి అన్నారు. అలాగా ఎందుకు చెప్పారు అంటే అలా చేస్తున్నప్పుడు నీ నోటెమ్మట ఉన్న బ్యాక్టీరియా, మన లోపల బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా ఏముంటుంది, ఆ స్పూన్కి వెళ్తుంది ఉఫ్ అన్నప్పుడు. అప్పుడప్పుడు మనకి తుప్పర్లు అంట, అది కూడా పడొచ్చు ఛాన్స్ ఉంటుంది. పాలు పొంగొస్తున్నప్పుడు చాలా మంది ఊదుతారు, ఊదకూడదు. సో అట్లా ఏం చెయ్యాలి, కొంచెం నీళ్లు చిలకరించుకోవాలా, లేకపోతే పక్కన పెట్టేసుకోవాలి వెంటనే గిన్నె. సో అలాగా ఊదమాకు అని. మరి వేడిగా ఉంటుంది కదా సార్, చేయి కాలిపోతుంది మరి కదా అని అడిగాను అనమాట. అంటే సార్ ఏం చెప్పారు, నువ్వు ఇలా తిప్పు గెరటెలోది, ఓకే, అది కొంచెం చల్లారుతుంది. లేదు పక్కన పెట్టుకో, కూర ఉంటే కనుక వేడిగా ప్లేట్లో పక్కన పెట్టుకో, అప్పుడు తీసుకుని తిను తప్ప ఊదేసి చేతిలో వేసుకోవటము, ఆ బ్యాక్టీరియా అంతా గెరెటకు వెళ్తుంది దాంట్లోకి. మళ్ళా తిప్పి ఆ గెరెట నువ్వు మళ్ళీ దాంట్లోనే పెడతావు కదా కూరల్లో తిప్పటాన్ని మళ్ళీ అని సార్ చెప్పారనమాట. అలా చేయకూడదు, పక్కన వేసుకో. వేడి సహించగలవా, వేడి తట్టుకోగలవా చేసుకో. లేదు అంటే గనక మనం లిక్విడ్స్ ఉంటాయి కదా, రసం సాంబారో ఏదో సంథింగ్ ఇంకా వేరేది, ఇలా గెరటలో మనం కొంచెం ఎటు ఇటు ఇటు తిప్పితే ఎంత తీసుకుంటామో 2-3 చుక్కలు ఏమన్నా ఎట్లాగా అనుకున్నప్పుడు చల్లగైపోతుంది అది. అట్లనే చేస్తున్నా అనమాట. అప్పటి నుంచి ఏమీ ఊతం అనేది లేదు. సో అలాగా మళ్ళీ తర్వాత చెయ్యి కడుక్కోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అయిపోయిన తర్వాత మళ్ళీ చేతులు దాంట్లోనే పెట్టేసేస్తారు. హైజీన్ కాదు, శుభ్రం అనేది కూడా ఉండాలి. ఇది నాకు జనరల్ గానే ఉంటుంది, అది కూడా సార్ చెప్పారు. సో చెయ్యి ఎప్పటికప్పుడు అయిపోయిన తర్వాత బట్టకి రాసేసుకోవటము, ఓకే, ఇక్కడ సైడ్కి రాసేసుకుంటాం మనం బాగా. అయితే నైటీ డ్రెస్కో చీరలకో ఇట్లా పక్కన రాసేసుకోవటం కాదు, చెయ్యి కడుక్కోవాలి. వాష్ చేసుకుని మళ్ళీ కొంచెం నీళ్లు పెట్టి మళ్ళీ వంట కంటిన్యూ చేసుకోవాలి మనం. సో అది ఒకటి చెప్పారనమాట. తర్వాత ఇంకొక రోజు ఏమైందంటే అక్కడ కొత్తిమీర, మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్స్ దూరంగా కొంచెం అట్లా ఉంటుంది. సో కొత్తిమీర యూస్ చేసేటప్పుడు అది ఉన్నదే 4 రెమ్మలు అట్లా ఉన్నట్టున్నాయి కాడలు. నేనేం చేస్తున్నానంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాంలే, ఎటు ఆ వీక్లో వెళ్ళే ప్లాన్ లేదు, స్టోర్కి వెళ్ళే ప్లాన్ లేదు ఆ వీక్. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీక్ కదా వెళ్ళి తెచ్చుకుంటాము. ఈ వాడే దాంట్లో ఈ 2 దానేమో ఇక్కడ వేసేద్దాము, మిగిలిన ఈ కాస్త రేపటికి యూస్ చేసుకుందామని చెప్పేసి నా ఆలోచన. వచ్చేసారు సార్ వెంటనే అప్పుడు. ఎట్లాగేంటి అంటే అప్పుడు నో స్టోరింగ్ అని చెప్పారు, నో సేవింగ్ ఆర్ స్టోరింగ్. అంటే రేపటి కోసం అనేది దాచి ఉంచటం అనేది చెయ్యకూడదు. నీకు ఇప్పుడు ఎంత అవసరమో అది వాడు, నీకు రేపు ఇవ్వబడుతుంది తర్వాత. అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏం చూపిస్తున్నారు సారు, సమృద్ధి తత్వం. మనకి అట్లా దాచుకునే అలవాటు మనకి ఏంటంటే అది ఉన్నా సరే పనికొస్తుందేమో, రేపటికి అన్న ఆలోచన మనకి ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటుంది, ఉంచుకోవాలి దాచుకోవాలి అనేది. సో ఇట్లాగా సేవ్ అనే వర్డే లేదని చెప్పి వెంకటేశ్వర స్వామి తర్వాత ఎప్పుడన్నా మనం చెప్పుకుందాము. సమృద్ధి మీద, కంప్లీట్ అబండెన్స్ మీద వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చున్నారనమాట జ్ఞానం. సమృద్ధి అంటే ఏంటి, దాంట్లో సేవ్ అని ఆయన కూడా చెప్పున్నారు. దాంట్లో సేవ్ అనే వర్డే లేదు అసలు అని. మనం సేవ్ చేసుకుందాము, సేవ్ అంటే ఇక్కడ ఎంతసేపు మైండ్ దాచుకునేదాము, రేపటికి ఏం వస్తుంది, మన అవసరానికి ఖచ్చితంగా మనకి ఇవ్వబడుతుంది అన్న నమ్మకం అనేది మనకి లేదనమాట. ఉండదేమో అన్న ఈ భావన ఉంటుంది మనకి. అక్కడ మళ్ళీ మన ఆలోచన అనేది సరి చేసుకోవాలన్నమాట. ఆ కొత్తిమీర ఉన్న 4 రెమ్మలతోటి నా ఆలోచన సరి చేసేసారు సారు. సో అట్లాగా నువ్వు రేపటికి అనేది కాదు, నీకు ఇప్పటికి ఎంత అవసరమో కరెక్ట్గా అది వాడేసుకో, మొత్తం వాడు అని అన్నారనమాట. సో మొత్తం అది వాడడం జరిగింది. అప్పుడన్నా చిన్న డౌట్, ఉత్తినే పోదుగా, ఎప్పటి నుంచి పట్టేసుకున్న బంక వెంటనే పోదు కదా, వాడేసాము సారు, ఏమో రేపటికి సర్లే అన్నారు కదా చూద్దాం అన్నట్టు ఊరుకున్నా అనమాట.
అనుకోకుండా ఆ రోజు అస్సలుకే ప్లాన్ లేకుండా బయటికి ఏదో పనికి బయటికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఇండియన్ స్టోర్ నుంచి క్రాస్ అవుతున్నాం అనమాట. అక్కడ వెజిటేబుల్స్ ఆ స్టోర్ నుంచి కార్ వెళ్తున్నప్పుడు అక్కడ ఆగాము ఎందుకో. అప్పుడు అస్సలకే నాకు ఆలోచన కూడా లేదు. అయిపోయింది తెచ్చుకుందాం అన్న ఆలోచన కూడా నాకు లేదు. స్ అక్కడ సార్ స్పృహ అంటే ఇన్‌ట్యూషన్‌లో ఇప్పించారనమాట. "ఎళ్లి తెచ్చుకో కొత్తిమీర వెళ్ళు" అని. అది దిగి వెళ్తే మంచి ఫ్రెష్ బంచ్ వాళ్ళకి వచ్చుంది. అది చాలా ఆశ్చర్యమేసిందనమాట. వచ్చేసిందిగా రేపటికి. ఏ నె ఈవినింగ్‌కే వచ్చేసింది. సో, అంతే అక్కడ మనకి ఆలోచన ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా మనకి ఇవ్వబడుతుంది. కొరత కాదు. మనకు అవసరానికి ఇవ్వబడుతుంది ఖచ్చితంగా అన్న నమ్మకమే మనకి అది తీసుకొస్తుంది. మన అవసరాలు తీరుస్తుంది. అక్కడ కొత్తిమీర కానియండి, వేరేదేమన్నా కానియండి, కొత్తిమీరే కదా వచ్చేసింది అనుకోవడానికి లేదు. ఆ కొత్తిమీర కూడా మాకిక్కడ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అవసరానికి ఒక్కొక్కసారి స్టోర్‌కెళ్తే ఉండవనమాట. అంత ప్రెషియస్. సో, అట్లాగా కొత్తిమీరలే మనకొచ్చేసింది అనుకోవడం అంటే ఇక్కడ ఏంటి ఏదన్నా సరే మనకి ఇవ్వబడుతుంది. మనము మనకు అవసరానికి ఇవ్వబడుతుందన్న ఒక దృష్టి అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఎప్పుడు కూడాను అక్కడ ఇందాక చెప్పినట్టు ఆ వంటకి ఏది అవసరమో అది వాడేసేయాలి. అంతే. నెక్స్ట్ నెవర్ కుక్ ఫ్రమ్ ల్యాక్ అని అన్నారు. కొరత భావనతోటి వంట చేయొద్దు అని చెప్పారనమాట. ఏంటి అంటే అక్కడ రోజు చెప్పాగా మేము వీక్లీ వన్స్‌నో అట్లాగా వెళ్లి తెచ్చుకుంటూ ఉంటాం వెజిటబుల్స్. ఆ రోజు ఫ్రిడ్జ్ తీస్తే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి అట్లాగా 2 వెరైటీస్ అట్లాగా ఉండున్నాయి. ఎందుకంటే రేపు వెళ్ళాలి. అర్రే! లేదు ఇప్పుడు ఇదే చెయ్యాలి. ఇదొక్కటే ఉంది అని అన్నప్పుడు వెంటనే సారు ఎప్పుడూ కూడాను లేనిది చూడమాకు. మొత్తం ఖాళీ ఉన్నది ఇది లేదు కదా అని చూడమాకు. ఏది ఉందో దృష్టి దాని మీద పెట్టు అన్నారు. ఇది ఉంది కదా! ఇవాల్టికి మంచిగా రేపటి తర్వాత సంగతి. ఇది ముందు వాడు. అంటే ఈ వెజిటబుల్స్‌ని ముందు దీన్ని ఎలా కుక్ చేయాలి? దీన్ని ఎంత వెరైటీగా, ఎంత రుచిగా నేను చేయగలనన్న ఆలోచనతోటి ఉండాలి తప్ప, వేరేవి లేవే అవుంటే గనక ఇంకా మంచిగా చేసుకునేవాళ్ళం కదా! అన్న దాంట్లో ఉన్నాననమాట. మంచి కాంబినేషన్స్ అదేదో సంథింగ్ కాలీఫ్లవర్ ఏదో ఉన్నట్టుంది. సో, మంచిగా కాంబినేషన్స్ వేరే వెజిటబుల్స్ ఉంటే మిక్స్‌డ్‌గా ఇట్లా ఏసి చేసుకోవచ్చు కదా! ఇలాగా అనుకున్నాననమాట. అప్పుడు సార్ ఈ ఒక్కదానితోటే కూడా నువ్వు వెరైటీస్ చెయ్యొచ్చు. ఈ ఒక్కదాన్ని ఇంకెంత మంచిగా అంటే ఎప్పుడు మనం ఒక స్టాండర్డ్ రెసిపీస్ ఉంటాయన్నమాట మనకి ఇళ్ళల్లో. స్టాండర్డ్‌గా అంటే ఇంక అది మారనే మారదు. ఈ కాయగూర అంటే ఈ కాయగూరతోటి ఇదే ఉండాల. ఇంకో రకం అనేది చేయకోవడానికి ఉండదు మనకి. ఆ ఆలోచన కూడా రాదు. ఇది తీసుకున్నామంటే ఇదే ఇంకా ఎల్లకాలము ఇంట్లో సంవత్సరాలు తగ్గట్టు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకు ఆ వెజిటబుల్ అంటే ఇదే ఉంటుంది. ఆ రెసిపీనే ఉంటుంది. ఇంకోటుండదు. అక్కడ సార్ ఎప్పుడు కూడా కొత్తదనము, అక్కడే క్రియేషన్ అనేది వస్తుంది. వంట చేయటం అంటే క్రియేషన్ చేస్తున్నాం మనం. సృష్టిస్తున్నాము. అంటే ఒక కాయగూరని ఒక తినే పదార్థం కింద ఒక ఘన పదార్థం, ఒక అంటే అది సాలిడ్‌గా ఉన్న దాన్ని చక్కగా మనము దాన్ని మనకి బాడీకి వెళ్ళేలాగా మనం దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ క్రియేషను ప్రతీదీ మనం క్రియేట్ చేస్తున్నాము. అంటే సృష్టిస్తున్నాం మనము. ఆ సృష్టి ఎంత బాగుండాలి? సృష్టి ఎప్పుడు కూడాను కొరత నుంచి ఉండకూడదు. సమృద్ధి నుంచి ఉండాలి సృష్టించటం అనేది. సో, అది చెప్పున్నారనమాట. ఎప్పుడు కూడాను లిమిటెడ్‌గా వెజిటబుల్స్ అని ఆలోచించమాకు ఇదే అని. ఎప్పుడో వినున్నాననమాట. సార్ వాళ్ళ మదరు అద్భుతంగా కుక్ చేస్తారంట. పత్రి సార్ వాళ్ళ మదర్. 2 వంకాయలున్నా అప్పుడు సార్ చెప్పారు ఆ వీడియోలో. 2 వంకాయలున్న మా అమ్మ అద్భుతంగా 2 వంకాయలతోటి చాలా రుచిగా మంచి కూర చేస్తది అని చెప్పేసి అన్నారు. సో, అట్లాగా ఏంటి అంటే మనకి ఇంతే ఉన్నదే అని కాకుండా దీన్ని ఎంత బెస్ట్‌గా మనం చేయగలము. సరిపోతుంది. ఎప్పుడు కూడా చాలదేమో అనుకుంటూ కుక్ చేస్తూ ఉంటామనమాట. అలా చాలా ఫంక్షన్స్‌లో కూడా అంతే. రైస్ కానివ్వండి, అన్నం కానివ్వండి, చాలదేమో అని. లేదు సరిపోతుంది. కాతే ఇంకా మనం అది అవసరం ఉంటున్నప్పుడు మనకే తెలిసిపోతుంది. మనమే చేసేస్తాము అన్న నమ్మకం ఉండాలి. ఇక్కడేంటంటే మన మీద మనకి నమ్మకం అన్నమాట. సో, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజు జీలకర్ర రన్ ఔట్. అంటే జీలకర్ర అయిపోయింది ఇంకో రోజు.
సో పోపు అన్నంగానే తాలింపు మనము పోపు అంటారు, తాలింపు అంటారు, సంథింగ్ ఆ వేస్తున్నప్పుడు అర్రే ఇది లేదే అనేది ఉందన్నమాట. ఇది లేదని మళ్ళీ అక్కడ ఏమి లేదో మళ్ళీ చూడమాకు. నీకున్నవి అదొక్కటే లేదు. అది లేకపోయినా కూడా వంట అద్భుతంగా ఉంటుంది. ఉన్నది వాడుకో. ఉన్న పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో అది వాడుకో. ఇది లేదని చూడమాకు అని. ఎందుకంటే చెప్పా కదా, ఇప్పుడు ఇండియాలో అంటే వేరు. మనకి స్టాక్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మేము వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అది ఉండదు ఆ ఇంగ్రీడియంట్. సో అక్కడ లేదని చూడమాకు. ఆ రోజు నిజంగా ఆ భావన మర్చిపోయాను కూడా వెయ్యలేదు అనేది. ఎందుకంటే తినేటప్పుడు అది లేదు కదా, అందుకనే టేస్ట్ తేడా వచ్చింది అన్నది ఒకటి వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇంకొకరికి చెప్పినా కూడా ఏంటోగా ఉందంటే, అంటే అది లేదు మరి వేయాల్సింది దొరకలు కరెక్ట్ ఖచ్చితంది, అందుకని ఇట్లా వచ్చిందని. అట్లా డిఫరెన్స్ ఉండదు. అది లేకపోతే ఒక రుచి, ఉంటే ఇంకో రుచి. రుచిగానే ఉంటుంది. ఆ రోజు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అదేమంటారు, ఆ కర్రీ చాలా టేస్టీగా కూడా వచ్చింది. సో తర్వాత చాలా ముఖ్యమైన ఇంకోటి ఏం చెప్పారు, స్నానం చేసి వంట చెయ్యాలి. స్నానం ఎందుకు స్నానం చేసి వంట చెయ్యాలి అంటే, మరి ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటుంది. మరి పిల్లలు స్కూలు, మరి పొద్దున్నే ఎట్లా కుదురుతుందని, అవునా? సో నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. సో అక్కడ ఏంటి అంటే, పొద్దున్నే మనకు కొన్నిసార్లు అవ్వదు. ముందు ఏం జరుగుతుందో చెప్దాం. స్నానం చేసి ఎందుకు చేయమన్నారు అనేది, మనకి పడుకుని నిద్ర నుంచి లేచినాక మనకి రకరకాల కళలు ఉండుంటాయి, రకరకాల ఎనర్జీస్ తోటి మనం కనెక్ట్ అవుతూ ఉంటాము నిద్రలో కూడా. మన ఆరా అనేది క్లెన్స్ అవుతుంది అనమాట. అంటే మనకి ఆరా అంటే ఏంటి, మన చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్, శక్తి తరంగాలు అనేది మన చుట్టూ ఎప్పుడు ఉంటాయి. మనం అనుకుంటాం ఈ బాడీనే కాదు, మనం మన మనం మనం ఎంత శరీరం తెలుసా, మనం ఎంత ఉంటాం అంటే చాలా రకాల శరీరాలు, మన ఎనర్జీస్ చుట్టూతా అంతలా ఉంటుంది మనం. సో అక్కడ ఏంటి అంటే, అక్కడ మన చుట్టూ ఉన్న ఎనర్జీస్, అందుకు పెద్దవారు కూడా ఎప్పటి నుంచో మనకి అది చెప్పున్నారు. స్నానం చేసే వంట చేస్తారు మన ఇళ్లల్లో కూడా పెద్దవాళ్ళు. సో అక్కడ ఏం జరుగుతుంది, మన ఆరా క్లెన్స్ అవుతుంది అన్నమాట. మన చుట్టూ ఉన్నది ఏదైతే అది క్లెన్స్ అయ్యి అప్పుడు మనం వంట చేయటం అనేది వంట చేసినప్పుడు మంచిగా పాజిటివ్గా అనేది ఉంటుంది. మరి కానప్పుడు మరి ఏం చేయాలి, ముఖ్యంగా హైజీన్ కూడా. ఎందుకంటే బట్టల మీద మనకి అవే బట్టలతోటి చేస్తున్నప్పుడు బోల్డ్ అని క్రిమి కీటకాలు, అంటే కనిపించని బ్యాక్టీరియా అనేది ఉంటుంది. పడుకుని మన నిద్ర లేసినప్పుడు ఆ బెడ్షీట్ మీద కావచ్చు, మనము ముందు రోజు ఉన్న డ్రెస్ దాంతో అట్లాగా మనం చేస్తున్నప్పుడు బోల్డ్ అంతా ఇది కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ హైజీన్ కూడా, అంటే అక్కడ శుభ్రం కూడా అనేది ఉండాలన్నమాట అక్కడ. మరి మనకి లేనప్పుడు ఎట్లాగా అంటే, ధ్యానం చేసి వంట చేయమన్నారు సార్. అది ఎప్పుడు అసలుకే అవ్వట్లేదు మనకి అని అంటున్నప్పుడు, కుదరట్లేదు, ఎర్లీ మార్నింగ్ అవ్వట్లేదు అంటున్నప్పుడు ఏంటి అక్కడ, నువ్వు ధ్యానం చేసి చెయ్యి. అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతసేపు చేస్తారంటే టైం ఉన్న బట్టి. మరి ధ్యానం చేశారు కదా అని ఊరికే అట్లాగా కళ్ళు మూసుకుని ఒక నిమిషం కూర్చుని వెళ్ళిపోవటం కాదు. కొద్దిసేపు ఉండాలి, ఓ 10 నిమిషాలన్నా కొంచెం టైం ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, మనం ఫుడ్ వండుతున్నామంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడాను ఆ ఎనర్జీస్ మనం పంచుతున్నాము, ఉత్తినే చెయ్యట్లేదు. ఏ భావన అయితే ఉంటుందో ఆ భావన అనేది వాళ్ళకి వెళుతుంది. వాళ్ళకి లేకపోయినా అది ట్యాప్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నాం. అందుకు ఏంటి అంటే, ప్రసాదం మనం ఎలా వండుతాము, వండేవాళ్ళము ప్రసాదము శుభ్రంగా ఎంత మనసంతా అక్కడ పెట్టుకుని, అయితే దేవుడి పాటలు ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ పాయింట్ కూడా. సో అట్లా పెట్టుకుని మనం వంట చేస్తాం కదా. చాలా పవిత్రంగా మనం రోజు చేసే వంట కూడా అంతే పవిత్రము. ఎందుకు అంత పవిత్రము, మన లోపల అందరు దేవుళ్ళు మన లోపల ఉన్నారు. దేవుళ్ళు ఎక్కడో లేరు, మన శరీరంలోనే అందరూ ఉన్నారు. అక్కడ మనము వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నాము లోపల. అందుకనే అంత మనము జాగ్రత్తగా ఉండాలా, అంత హైజీన్ గాను ధ్యాన స్థితిలో వండాలి. వండేటప్పుడు కూడా మనసు ధ్యాన స్థితిలో. అందుకు అన్నారు చెయ్యి మీద దృష్టి, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనము ఆ స్థితి అనేది ఉంటుంది, ఆలోచన రహిత స్థితిలో. నాకు బాగా ఫోన్లు పెట్టుకుని వింటూ అలవాటు అనమాట చేయటం. ఎక్కడ ఏ సెషన్ అన్ని కూర్చుని వినటానికి కుదరదు కదా.
వంట చేస్తున్నప్పుడు వినుకుంటూ చేసేద్దాంలే అన్న భావనతోటి అస్సలు వద్దన్నారు సార్. ఫోన్ కిచెన్లోకి ఉండడానికి నీకు వీలు లేదు, ఫోన్ పెట్టేయి అని అన్నారు. గబా గబా వచ్చి ఫోన్ హాల్లో పెట్టేసేసి రావటం జరిగిందనమాట. ఫోన్ పెట్టేసి రా అన్నారు. అసలు ఫోన్ కిచెన్లో నాట్ అలౌడ్. ఫోన్ మాట్లాడుకుంటూ వంట చేస్తూ ఉంటాము. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళం ఏంటి అంటే వెస్ట్రన్ కంట్రీస్ కొంచెం అట్లా ఉంటున్నప్పుడు అట్లాగా అమ్మ వాళ్ళకి ఫోన్లు చేయటము, ఇంట్లో వాళ్ళకి అత్తగారు వాళ్ళకో ఫోన్ మాట్లాడుతూ ఏంటి విశేషాలు అనుకుంటూ వంట చేస్తూ ఉంటాం. అది అసలుకి నో అన్నమాట. ఏ దృష్టి ఉండదు, ఆ మాట్లాడే మీదే ఉంటుంది. లేదంటే ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంటుంది వంట, అక్కడ అంతా ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా చెప్తున్నా దృష్టి అటు వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, సో అందుకు ఏంటి అంటే ఫోన్ నాట్ అలౌడ్. ఇంకా అప్పటి నుంచి వంట చేస్తున్నా కూడా ఏమన్నా స్టార్ట్ చేసే ముందు వాళ్ళని కాల్ చేస్తున్నా ఓకే నేను తర్వాత చేస్తా, ఏం పర్వాలేదు, ఏం అవ్వదు, ఒక అరగంట అయ్యాక నాకు చేస్తానంటే ఏం అవ్వదు, ఏం పర్వాలేదు. అంటిల్ మనకు తెలుసు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంది కదా, ఎమర్జెన్సీ ఎప్పుడు మాట్లాడడం అనేది మనకు తెలుసు కదా, అక్కడ కామన్ సెన్స్ కూడా మనం యూస్ చేసుకోవాలి. సో తర్వాత కుక్ విత్ మైండ్ఫుల్నెస్ అన్నారు. సో ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, మన కళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందంట ఎనర్జీస్. మనము ఆలోచన ద్వారా మన కళ్ళ ద్వారా తర్వాత ఆలోచన ద్వారా ఆ ఫుడ్కి ఎనర్జీస్ వెళ్తూ ఉంటాయంట. అందుకు ఏంటి అంటే అక్కడ ఏంటి ఏమంటారు, చేస్తున్నప్పుడు కలర్ఫుల్గా వండుకుంటే ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది కదా, అబ్బా ఎంత బాగుంటుందో అన్న ఒకటి వస్తుంది మనకు ఆలోచన. సో ఇట్లాగా ఏంటి అంటే మన ఆలోచనలు కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది గుర్తుండాలి మనకని. మనము ఇళ్లలో తినే వాళ్ళకు కూడాను ఆ ప్రేమగా మనం వండినట్టయితే, గ్రాటిట్యూడ్ వండినట్టయితే అక్కడికి వాళ్ళకు కూడా అది ఆ ఎనర్జీస్ ట్యాప్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ నువ్వు సార్కి అంటే వండుతున్నాం, లేదంటే మనకి ఇష్ట దైవం అనుకోవచ్చు. నేనైతే అట్లాగా సార్కి వంట చేస్తే గనక ఎలాగా మనము చేస్తాము అనే ఒక భావనతోటి చేస్తే గనక అక్కడ ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా ఇవ్వాలనుకుంటున్నాం, చాలా ఇష్టమైన వాళ్ళకి వంట చేసి పెట్టాలనుకుంటున్నాం, దేవుళ్ళే అక్కర్లేదు, పోనీ మన ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టాలనుకుంటున్నాం మనం. వాళ్ళు వస్తున్నారో లేకపోతే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలనో అని ఎంత ప్రేమగా చేస్తూ ఉంటాం, ఎంత చక్కగా దాన్ని చక్కగా వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ప్రేమంతా మనం చేసే దాని మీద మొత్తం వెళుతూ ఉంటుందని కదా, అలా చెయ్యాలి అని అన్నారనమాట. అంటే మన ఇంట్లో వాళ్ళని లైట్ తీసుకోవటం కాదు, వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మనకి ఇష్టంగా చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తాము, పిల్లలకి ఒకటి ఇష్టం అనుకుంటే వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం. ఇష్టము ఇట్లాగా, ఇది తినదు, ఇది తింటారు, ఇట్లా ఇది తినరు అంటే ఆ ఆలోచనతోటి చేస్తూ ఉంటాం కదా. సో అట్లాగా ఒక మంచిగా ప్రేమతత్వంతో అక్కడ ఏమంటున్నారంటే అక్కడ పర్సన్ ఇంపార్టెంట్ కాదు, ప్రేమతత్వంతో కుక్ చేయాలి. తర్వాత మాకు ఇక్కడ మనకి అక్కడ కూడా ఉంటాయి, అక్కడ ఉన్నాయనుకోండి 4 పొయ్యిలు ఉంటుంది, బర్నర్స్ 4 3 ఏంటంటే త్వరగా అయిపోవటానికి ఇక్కడ కూడా మల్టీగా ఇక్కడ గిన్నెలో పోపేస్తాము, అక్కడ గిన్నెలో పోపేస్తాము, ఇక్కడ అంటే ఆల్టర్నేట్ అంటే ప్యారలల్ గా మనం చేసేసుకుంటూ ఉంటాం అనమాట. ఏంటంటే త్వరగా అయిపోతుందని, టైం లేదు అని. అంటే 2-3 వంటలు చేయాల్సి వస్తున్నప్పుడు చక్కగా మనకి ఇచ్చిన బర్నర్స్ అట్లా దాని మీద యూజ్ చేసేస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఆ రోజు నేను ఇట్లానే చేస్తున్నాను, ఒక దాని మీద ఇంకోటి, ఇంకో దాని మీద ఇంకోటి చేస్తున్నా, ఇక్కడ కలుపుతున్నా అక్కడ కలుపుతున్నా. అప్పుడు సార్ అన్నారు ఒకటి ఆఫ్ చేసేయి అన్నారు, ఆఫ్ చేసే ఒకటి. సో అక్కడ ఏంటి అంటే ఒక్కసారి ఒకటి చేస్తున్నప్పుడు నువ్వు కంప్లీట్గా ఒకటి చేయి, కంప్లీట్ అయిన తర్వాత ఇంకో దానికి ఏం కంగారు లేదు. మనకి ఏంటంటే టైం అయిపోతుంది, ముందుగా ఎర్లీగా మనం అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా. అంటే అక్కడ ఏంటి వంటకి తక్కువ ప్రిఫరెన్స్ అన్నమాట, వేరే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్. అక్కడ వేరే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ కాబట్టి అక్కడ టైం ఇవ్వాలి, కాబట్టి అక్కడ ఏ వంట 10 నిమిషాల్లో అయిపోతుంది, వాటికి పెద్దగా ఏం లేదన్న దృష్టితోటి ఆఖరణ వస్తాము దీనికి. ఇంకా అయిపోతుందిలే అన్నాక ఆఖరణ చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్టు, చెయ్యాలి తప్పదు, చెయ్యాలి కాబట్టి అది థాట్ అనేది ఉండరాదు. ఏంటి అంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్, ఇందాక చెప్పాం కదా, మల్టీ టాస్కింగ్ అనేది గొప్ప కాదు. సో ఒకటి అయిన తర్వాత ఇంకో దానికి వెళ్ళు, ఏం కంగారు లేదు. కూరగాయలు తరుక్కుని ఇక్కడ పెట్టేసుకో,
తర్వాత ఒకటి చేసుకో, దాని తర్వాత ఇది అయిపోతుంది, ఇంకా అయిపోతుంది అన్నప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసుకో, కానీ ఎట్ ఏ టైం రెండు స్టార్ట్ చేయొద్దు అని అన్నారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే అలా అలా చేసినట్టయితే ఏమవుతుంది, మన మన దృష్టి అంతా ఒక దాని మీద ఉంటుంది. మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఇంకోటి స్టార్ట్ చేసినప్పుడు మన దృష్టి దాని మీద ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇలాగా ఇందాక కలిపేటప్పుడు, సో ఇలా కలిపేటప్పుడు కూరగాయ ముక్కలు బయటపడిపోతూ ఉంటాయి, ఒకటో రెండో అలాగా వెళ్ళిపోతూ ఉంటది అనమాట. అప్పుడు కూడా సారు గట్టిగా అది అన్నారనమాట. ఏంటి అంటే, అవన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, మళ్ళీ తీసుకొచ్చి చేసుకోలేం కదా, ఆ పొయ్యి మీద పక్కన ఒకటో రెండో వదిలేద్దాంలే అన్నట్టు ఉంటుంది. సో ఏంటి అంటే ప్రతిదీ కూడాను ఇంపార్టెంట్, అంటే ప్రతిదీ కూడా అంటే వేస్ట్ ఎక్కడా కూడాను. ఇక్కడ సార్ మళ్ళీ మరి ఇందాక వేస్ట్ కదా, ఇందాక అట్లాగన్నారు కదా అంటే మారుతూ ఉంటుంది అక్కడ. మళ్ళీ మనం చూసుకోవాలి అక్కడ ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టుగా ఫాస్ట్ గా కలిపేసేస్తూ హడావుడిగా కలిపేస్తుంటే ఆ మొక్కలని కూరగాయ ముక్కలన్నీ ఎగిరిపోతా ఉంటాయి, ఒక్కొక్కటి అటు వెళ్ళిపోతా ఉంటుంది. ఇంకేంటి అక్కడ వేస్ట్ కాదు అదంతా. సో అక్కడ అంటే వేస్ట్ అని మనం మిగిలిపోయినదే బిన్లో వేయటం వేస్ట్ కాదు. వండుతున్నప్పటి నుంచి సమృద్ధిగా మనం అన్ని ఎలా వండుతున్నాము, ఎట్లా కలుపుతున్నాం కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో తర్వాత ఇంకొకటి ఇట్లాగా చెప్పారు, సాల్ట్ ఇట్లానే ఒక సాల్ట్ బాటిల్ దూరంగా ఉంది, అది కొంచెం హెవీగా ఉన్నది, ఫుల్గా ఉంది. అక్కడ కొంచెం ఇంత ఇంత డిస్టెన్స్ అయితే ఉందన్నమాట, పక్కన పెట్టుకున్నాను, పక్కన అటు సైడ్ ఉంది, అక్కడి నుంచి స్పూన్లో తీసి వేస్తున్నాను అన్నమాట. అప్పుడు సారు చెప్పారు, అట్లా ఎప్పుడు కూడాను కారం పసుపు మనం వేస్తున్నప్పుడు ఏదైతే బాటిల్లో లేకపోతే అది ఏదో పాత్ర ఉంటుందో తీసేస్తున్నామో అది దగ్గర పెట్టుకుని వెయ్యాలి, కానీ నువ్వు ఇక్కడి నుంచి వేస్తున్నావు కిందంతా పడదా అన్నారు. అది అంటే నాకు అంత ఇంత ఉంటుందా అని అనిపించింది అనమాట. నువ్వు ఏదన్నా సరే మనం వడ్డించేటప్పుడు చేస్తున్నప్పుడు దగ్గర పెట్టి వేయాలి. ఇదే సారు కూడా అంటే నెయ్యి చుక్క కింద పట్టి కొట్టేసేవారంట వాళ్ళని. సార్కి వడ్డించాలంటే అందరికి భయం వేసేదంట, ఎక్కడ దెబ్బలు పడతాయో ఎక్కడ తిడతారో. ఆ వడ్డించే పద్ధతి కూడా ఒకటి ఉంటుందన్నమాట. దొంతలుగా దోశలు వేసేసుకుని తింటాం కాదు, ఒకటి అయిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి, ఇంకోటి తినాలి అని చెప్పేసి అంటారు. సార్ ప్లేటింగ్ కూడా చూసుకుంటారనమాట. హడావుడిగా పెట్టేసేయటం కాదు, ఒకటి అయిన తర్వాత ఒకటి. ఎందుకంటే కడుపు పొట్టకి తెలుస్తుంది మనకు ఫిల్ అయిపోయిందని చెప్పి. అయిపోయినప్పుడు ఆపేసేయాలి, ఇంకా ఫోర్స్ చేయకూడదు. ఫుడ్ ఒకటి బాగా వాళ్ళకి తినండి అనేది ఫోర్స్ చేసి పెట్టరాదు. ఓకే. నెక్స్ట్ అట్లా సాల్ట్ మనం ఏం వడ్డిస్తున్నా కూడా ఆ వడ్డిచ్చే దాన్ని దగ్గర పెట్టుకుని కంచం ఏటో ప్లేటో లేకపోతే ఇంత దూరం పెట్టుకుని గిన్నె ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి సాంబార్ తీసేయటము లేకపోతే చేయటము అనేది చేయరాదు, అదంతా కింద అంతా పడిపోతూ ఉంటుంది అని అలా అలా చాలా ఇవన్నీ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శారదా మాస్టర్, చాలా అద్భుతంగా చెప్పారు. యాక్చువల్గా నేను 2 years బ్యాక్ నేను అనుకుంటూ ఉన్నాను అనమాట, ఈ పిఎంసీ వాళ్ళు శాకాహారిగా దీని గురించి బాగా స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ అసలు వంట ఎలా వండాలి, ఒక మెడిటేటర్ ఎలా వండాలి అని చెప్పట్లేదు ఎవరు కూడా అని చెప్పేసి అనుకుంటుంటే నేను అనుకున్న నెక్స్ట్ డేనే అనుకుంటా యూట్యూబ్ లో మీ వీడియో చూసాను అనమాట. ఇదే అనమాట, వంట ఎలా వండాలి, అది కూడా పత్రిజీ నుంచి ఛానలింగ్ ద్వారా వచ్చింది అని చూసాను అనమాట. అది విన్నప్పుడు నాకు భలే హ్యాపీ అనిపించింది. మీరు చెప్తున్నారు కదా, ఇలా అరిచాడు, ఇలా అన్నాడు, అవును. అసలు నేను ఇంకా విజువలైజేషన్ చేసుకున్నాను అనమాట. అంటే నేను కూడా ఒకసారి మాట్లాడినాను పత్రిజీ గారితో. సో నేను ఎలా మాట్లాడింటారు ఏంటి అని అనుకున్నాను. అబ్బా అసలు అంటే మెడిటేషన్ లో రావటం వేరు, అలా మీరు వంట చేస్తూ కిచెన్ రూమ్ లో అలా వాయిస్ తో రావటం వేరు కదా, అంటే ఎంత గొప్ప విషయం. అసలు వంట గురించి ఇంత కేరింగ్ గా చెప్పారు, అంటే వంట ఎంత ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్నాను. అంటే చెప్పిన విషయాలన్నీ చిన్న చిన్న చిట్కాలే, కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అది ఎంత పెద్దగా ఉందని పత్రిజీ గారు ఇప్పుడు చెప్తే గానీ తెలియలేదన్నమాట. అంటే ఎంత అవేర్నెస్ గా వంట చేయాలి, ఆ సమృద్ధి గురించి కానీ, మనం ఏదో మల్టీ టాస్కింగ్ మార్నింగ్ అయిపోతుందని ఇటు అటు పెట్టి ఇలా అలా వేసి ఆ పోపు అయితే ఇట్లా ఎగురుతూ ఉంటుంది. ఒక పక్క అది తిప్పుతూ ఉంటాము. అసలు ఆ కొత్తిమీర అయితే ఇలా ఇలా తీసేసి ఇలా పీకేసి ఇలా ఏంటో దాన్ని హింస చేసి పీకి అలా
నేను ఈ వీడియో చూసిన తర్వాత ఆ కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా ముందుగానే కట్ చేసి ముందుగానే పెట్టుకుంటాననమాట. అలా జాగ్రత్తగా ప్లస్ నేను కూడా ఒకప్పుడు ఏంటంటే బాగా అబ్జర్వ్ చేశాను. వంట చేసేటప్పుడు వీడియో పెట్టుకొని చేసే అలవాటు నాకు ఉంది. ఆహ్, కుకింగ్ వీడియోస్ కానీ ఏదో ఒకటి అలా పెట్టేసుకుంటాననమాట ప్యారలల్‌గా. తర్వాత ఈ వీడియో విన్న తర్వాత నేను చూసాననమాట. నేను ఏమి పెట్టుకోను. ఫస్ట్ కిచెను క్లీన్‌గా పెట్టేసేసుకొని, ఫ్రెష్ మైండ్‌తో అలా వెళ్తాను. మార్నింగ్ ఎయిదర్ మీరన్నట్టు ధ్యానమన్నా చేస్తాను. లేదంటే గనక స్నానమన్నా చేసి వెళ్తాను. ఆ వెజిటబుల్స్‌తో కూడా నేను ఫస్ట్ మాట్లాడుకుంటాననమాట. ఇలా ఇలా పట్టుకుంటాననమాట. అంటే మా హస్బెండ్ ఏమన్నా అనుకుంటాడని మనసులోనే ఇలా పెట్టుకుంటాననమాట. ఈరోజు నేను వండుకుంటున్నాను. మాకు మంచిగా హెల్తీగా ఉండాలి మేము అని చెప్పేసి ఇలా అనుకోవడము. మా ఆయన ఎవరు లేకపోతే ఇలా ముద్దు పెట్టుకోవడము. అలా చేసుకొని వాష్ చేసుకొని మంచిగా అలా పెట్టుకొని, ఆ నైఫ్ కూడా నేను కొత్తిమీరకి ఇలా పచ్చిమిర్చికి పెద్ద పెద్ద నైఫ్స్ యూజ్ చేయకుండా చిన్న చిన్న నైఫ్స్ వెజిటబుల్ గూడా కట్ చేసి కరెక్ట్‌గా సారు ఈక్వల్ సైజ్‌లో కట్ చేయాలంటారు. అది కూడా చెప్పాలా? అవును. ఉమ్. నాకు రాదు ఈక్వల్ సైజ్‌లో ఎప్పుడు రాదు. కానీ నేను ట్రై చేసేదాన్ని. పత్రిజీ నాకు రావట్లే కొంచెం నేర్పించు. ఈక్వల్ రావట్లే అన్ని విలువలు అవును. అని అది అమేజింగ్ పాయింట్. మీరు చెప్పండి, చెప్తాను. అని అనుకుని అట్లా కట్ చేసి అన్నీ పెట్టేసుకొని, అలా చేసిన తర్వాత అంటే మొబైల్ చూడను. మొత్తం అవేర్‌నెస్ అంతా కుకింగ్ మీదనే పెట్టేసేసి, మంచిగా కుకింగ్ అయిపోయిన తర్వాత అది సర్వింగ్ బౌల్‌కి తీసుకొని టేస్ట్ చేస్తే నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట స్టమక్ కూడా. ఉమ్. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంది. పెద్ద వంటలు చేయకపోయినా కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నేను గమనించాను. ముందు నేను చేసిన ఫాస్ట్‌గా చేయటము, లేదంటే మొబైల్ అక్కడ పెడుతున్నాను, వంట చేస్తున్నాను. అటు మొబైల్ ఫుల్‌గా కాన్సంట్రేషన్‌లో చేయను. వాళ్ళేం చెప్పారో గూడా నాకు గుర్తుండదు. ఒక్కొక్క ఈ వంటలో కూడా ఏమేసానో, ఏంటి ఏదో బడబడబడ అయిపోయినట్టు ఉంటుందనమాట. ఒక యుద్ధం చేసినట్టు అటు పీకి, ఇటు పీకి ఇట్లా చేసేస్తే ఏదో అయిపోయిందన్నట్టు ఉంటుంది. ఆ డిఫరెన్స్ చూసాను. హెల్త్ నాకు కూడా హెల్తీగా అనిపించిందనమాట బాడీ. సో ఉమ్. అది థాంక్ ఈక్వల్ అమౌంట్ ఈక్వల్ గా తరగటం అని చెప్పేసి అన్నారు కదా. ముఖ్యంగా పొటాటో అన్నమాట. ఆ రోజు చేస్తూ ఉన్నాను. నాకు ఈక్వల్ గానే నాకు రాదు. ఆ సేమ్ అంటే సేమ్ సైజులో అన్ని మొక్కలు ఉండవన్నమాట. ఒకటి ఇంత ఉంటది, ఒకటి ఇంత ఉంటుంది. సో ఇట్లానే అడిగాను, రావట్లేదు సార్ సేమ్ సైజు అంటే. సారు పొటాటో ఎలా తరగాలో చెప్పారు. ఓకే, పొటాటో వరకు. లైక్ పొటాటో మనము ఏం చేస్తాము, బంగాళదుంపని ఇట్లా నిలువుగా చేసేసుకుని ఆ హాఫ్ ని ఇలాగా డైసెస్ అంటే లైన్స్ కింద చేసేస్తాం. అది ఫస్ట్ నుంచి అలా అలవాటు. కానీ సార్ ఏం చెప్పారంటే సర్కిల్ గా ఫస్ట్ చేసుకోమన్నారు. ఓహ్! ఓకే, అంటే ఎట్లాగా మన సిమెట్రీ లాగా మన పొటాటోని అడ్డంగా పెట్టుకుని మొత్తం అంతా పైన పొట్టు. ఇంకొకటి కూడా ఏంటి అంటే తోలు, స్కిన్ బాగా అలవాటు అన్నమాట ఇక్కడ. స్కిన్ పీల్ చేయటము, స్కిన్ కాదు, స్కిన్ అనేది యానిమల్స్ కి సంబంధించింది. పొట్టు మనం వాడేది, దాని మీద పొట్టు అంటాం. వాడే వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేకపోతే దాన్ని తొక్క, లేకపోతే ఇంకా చెప్పాలంటే. సో అక్కడ ఇంగ్లీష్ లో వాడుకోవాలంటే పీల్ చేయటం అని. స్కిన్, ఎందుకంటే మా అమ్మాయి నుంచో తెలుసు. స్కిన్ తీసేనా అండి, ఏంటి స్కిన్ అనకూడదు, ఎక్కువగా వీళ్ళు ఇక్కడ ఇట్లాగా అంటారు పొటాటో స్కిన్ ఇట్లాగా. సో ఏంటి అంటే ఆ పొట్టు మనం తీసేసినాక దాన్ని అడ్డంగా, అది ఎంత సైజ్ అన్నా ఉండనివ్వండి, అడ్డంగా అది చిన్నగా ఒక సర్కిల్ గా ఒక్కొక్కసారి ఉంటుంది. ఆ సర్కిల్ ని ఈక్వల్ గా మనము సర్కిల్స్ చేసుకుని, ఆ సర్కిల్స్ చేసిన దాన్ని ఇట్లా మనం డైసెస్ కింద చేసుకున్నప్పుడు ప్రతిదీ ఈక్వల్ గా వచ్చింది. ప్రతి పీస్, ప్రతి ఒక్కటి ఈక్వల్ గా వచ్చింది అనమాట. ఆ ఈక్వల్ గా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది అనుకున్నాం. సరే అయిపోయిన తర్వాత మళ్ళా అది అది ఆ రోజు పొటాటో ఫ్రై చేస్తున్నప్పుడు సారు హైలో పెట్టు అని. నేను జనరల్ గా హైలో పెట్టను, ఎందుకంటే మీడియంలోనో కొంచెం అట్లా పెట్టుకుని పక్కన గిన్నెల దగ్గర వెళ్ళాను అనమాట ఆ రోజు. సో వెళ్ళి చేస్తున్నాను, ఇది పాటికి ఇది అవుతూ ఉంటుందిలే. సార్ కిచెన్ నుంచి దాటద్దన్నా, నేను కిచెన్ లోనే కదా ఉన్నాను అనుకున్నా. అప్పుడు అరిశారనమాట, ఆ పని ఆపేసి ఇటు రా అని అన్నారు. హైలో పెట్టు అన్నారు. మాడిపోతుంది కదా హైలో పెట్టమంటున్నారని హైలో పెట్టి ఇంకా తిప్పమన్నారు. తిప్పి 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 5 నిమిషాల్లో అయిపోయింది. తిప్పటం తోటి తిప్పు, ఇంకా ఫాస్ట్ గా తిప్పు, ఇటు తిప్పు అని అన్నారు. తిప్పుతున్నప్పటికి అన్నీ కూడాను జనరల్ గా ఏంటంటే ఇది వరకు ఒక సైడ్ కి ఫ్రై అయ్యేది, ఒక సైడ్ కి కుక్ అయ్యేది, అంటే ఉడికేది అనమాట. అన్ని ఈక్వల్ గా బ్రౌనిష్
ఫ్రెష్గా అట్లాగా అనేది నాకు ఎప్పుడు ఆ రోజు వచ్చింది. ఓ ఇట్లానా ఫ్రై చేసి అంటే మనము ఫ్లేమ్ కూడా పెట్టుకునే మంట కూడా ఏ వెజిటేబుల్కి ఎలా పెట్టాలి, ఏ రెసిపీకి ఎలా పెట్టాలి అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రతిదీ సిమ్లో పెట్టేసో ప్రతిదీ మూతలు పెట్టేసో వండటానికి లేదు. సో సార్ కొన్ని మూత తీసేసి కొన్నిటికి అట్లాగా చెప్పున్నారండి. అప్పుడప్పుడు కూడా ఇచ్చున్నారు కొన్ని కొన్ని. నేను నోట్ చేసుకోవాలా. థ్యాంక్ యూ శిరీష గారు. ఆ పాయింట్ లేకపోతే ఈ లోపల అవుతా ఉంటుంది, అర్రే చెప్పలేదే అన్నది. అవును. నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఈ టిప్ చెప్పారు కదా! ఇంక నేను కూడా ఇది ఫాలో అవుతాను. పొటాటో ఇట్లా సర్కిల్‌గా ఆ, కట్ చేసి ఇలాగా చేసి అవును. చూడండి, చక్కగా హ్మ్. మనకి అన్ని దాదాపు వచ్చేస్తుంది. హ్మ్. అది ఇంకో ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేక, నాకంటే తరిగేటప్పుడు తరిగేసేస్తున్నాం కదా అనుకుంటాం, కానీ అది ఒక ప్రతిదీ ఈక్వల్. ఎందుకు ఈక్వల్ గా రావాలని కూడా చెప్పారు. ఈక్వల్ గా వచ్చినప్పుడు ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతుందంట ఈక్వల్ గా. లేదంటే ఒకటి పెద్దదిగా ఉండి ఒకటి చిన్నగా ఉన్నప్పుడు ఆ పెద్దదనేమో సరిగ్గా ఉడకదు, చిన్నది బాగా ఉడికిపోతుంది. సో అక్కడ కూడా ఏంటి అంటే మనకి ఉడకటానికి కూడాను ప్రతిదీ కూడా ఈక్వల్ గా ఉడకాలన్నమాట. ప్రతి పీసు కూడాను వేసిన కాయగా ఆ కూరగాయ ముక్కలు కూడా ప్రతిదీ ఈక్వల్ గా ఉడకాలి. ఒకటి బాగా ఉడికిపోయి ఒకటి ఉడకకుండా ఉన్నప్పుడు కూడా అది ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీస్ అంతే. అండ్ టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంది అన్నమాట. ఆ రోజు అద్భుతంగా వచ్చింది అసలు పొటాటో ఫ్రై అయితే. అవును. ఇంకొకటి కూడా పత్రిజీ గారు చెప్పారు కదా! పీసెస్ స్మాల్‌గా కాదు. అంటే నేను విన్న దాంట్లో ఆయన ఆ ఎక్కువగా ఆ బిగ్ ఎందుకంటే అందులోనే ఎనర్జీ ఉంటుంది. మీరు స్మాల్‌గా చేసేసారంటే ఎనర్జీ ఉండదని. నాకు యాక్చువల్‌గా స్మాల్‌గా చేయడమే అలవాటనమాట. అవును. ఎప్పుడైతే ఇలా బిగ్గుగా చేశానో నిజంగానే ఆ ప్రాణ తెలుస్తోంది. ఏదో ఆ ప్రాణం ఉంటుంది అంటూ ఉంటారు కదా! ఆహ్, బెండకాయని నేను అలా పెద్దగా కట్ చేసి ఆ సాంబార్ చేసినప్పుడు తింటున్నప్పుడు నిజంగానే ఓహో! ప్రాణ అంటే ఇదా? ఇంత బావుంటుందా? అని నాకు తెలుసుకున్నాననమాట. చాలా మంచిగా అనిపించిందనమాట. పత్రిజీ గారిది. థాంక్ యూ శారద గారు. థాంక్ యూ సో మచ్ షేర్ చేసినందుకు. యాక్చువల్‌గా చాలా హ్యాపీగా ఉంది. పత్రిజీ గారి బ్లెస్సింగ్స్ ఉంటే గాని మాకు ఈ మీరు ఈ జ్ఞానాన్ని ఇవ్వరు కదా! సో, అంటే ఆల్రెడీ ఇండైరెక్ట్‌గా పత్రిజీ గారు సారు బ్లెస్సింగ్ ఉంది అని చాలా గైడ్ హ్యాపీ. చేసి, యా, గ్రేట్ వర్క్ మీరు చేస్తున్నారు కాబట్టి. థాంక్ యూ శారద గారు. థ్యాంక్ యూ. సో, మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? కుక్ కుక్ చేసేటప్పుడు మ్యామ్ మీరు ఆ, వినిపిస్తుందా మ్యామ్? వినపడుతుందండి. అది అంటే అంతకుముందు నేర్పించున్నారు మెడిటేషన్ క్లాసెస్‌కెళ్ళినప్పుడు. అంటే ఆ, ఈ ఫుడ్ నా బిడ్డలకి నా కుటుంబ సభ్యులకి శక్తిని, బలాన్ని ఇవ్వాలి అనని. అది చెబుతూ అది బ్లెస్ చేస్తూ చేయాలన్నారు. ఏదో నామకే వస్తే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మీరు చెప్పిన తర్వాత దాన్ని ఎలా మనం ఆ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఎట్ట మనసు పెట్టి చేయాలి అనేది ఆ క్లారిటీ చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇప్పుడు కూడా మా పాప ఏదో అడిగితే లేదులేమ్మా ఇంకోటి చేస్తానని అనేదాన్ని. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడే సరే అమ్మా చేస్తాను, వచ్చే లోపల చేస్తాను రామ్మా అని చెప్పాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగున్నాయి మాస్టర్ మీ టిప్స్ అన్ని. ఐ మీన్ పత్రిజీ గారు చెప్పిన టిప్స్ అన్ని. అయితే మేమందరము లాస్ట్ ఇయర్ ధ్యాన మహాయజ్ఞంకి వెళ్ళామన్నమాట. అసలు మేము ఎన్ని రెస్టారెంట్స్ ట్రై చేసామంటే సిటీలో ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసాము. ఎక్కడ లేని టేస్ట్ ఆ ధ్యాన మహాసభలో మాకు మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అందరం వెళ్ళామన్నమాట. అక్కడ తిన్నప్పుడు ఎంత సాటిస్ఫైడ్ గా ఉన్నిందంటే దానికి రీజన్ ఇప్పుడు మీరు చెప్పింది అర్థమవుతుంది. బద్రీజీ గారు వాళ్ళకంతా ట్రైన్ చేశారు. సో వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి మేబీ ఇంత టేస్ట్‌గా, ఇంత సాటిస్ఫైగా ఉంటుంది అని. సారు జనరల్ గా కొంతమందిని అలౌ చేసేవారంట కిచెన్ లోకి. అక్కడ ఓకే. ధ్యాన్ ఓకే. మహాయజ్ఞంప్పుడు కొంతమందిని స్ట్రిక్ట్ గా అసలు వద్దనేసేవారంట. ఇప్పుడు హ్మ్. సార్ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ మనకి ఎవరో ఇంటికి వెళ్ళినా సార్ అక్కడ కుక్ చేసేవారంట. ఎప్పుడు సార్ కుక్ ఓకే. చేసేవారు, సో దట్ ఆయన ఎనర్జీస్ అందరికి వెళ్తాయి అన్నట్టు. హుహు. అక్కడ చేస్తున్నప్పుడు కూడా కొంతమందిని అలౌ చేసేవారంట కూరగాయలు తరగటానికి, కొంతమందిని మొక్కం మీద మీరు వద్దు అనేసేవారంట సారు. అది ఎందుకు వద్దు ఏంటో మరి అది సార్కి తెలియాలి. ఇంకా మనకి బాగా ఏంటంటే ప్రతిదీ మసాలాలు వేస్తేనే రుచిగా ఉంటుంది. ఓకే, మసాలాలు అనేది చాలా తక్కువ వాడాలి. మసాలాలు ఎక్కువగా సాత్వికం అనేది ఎక్కువ తినాలి. ఎక్కువ స్పైసెస్ ప్రతి వెజిటేబుల్లో ప్రతి దానికి స్పైసెస్ అనేది వేయకూడదు.
ఆ సారు చాలా మినిమంలో వాడేవాళ్ళంట, పులావ్ చేసేవాళ్ళు. మెయిన్ ఇంకోటి, మనం చేసుకున్న వెజిటేబుల్ బిర్యానీ అనేస్తాం, వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ పులావ్. బిర్యానీ అనే వర్డ్ మొఘల్స్ అంటే అక్కడి నుంచి వాళ్ళు ఇన్ సెన్స్ అది వెజిటేరియన్ కానదాన్ని బిర్యానీ అని అంటారు అనమాట. ఇది వెజిటేబుల్ మనం చేసుకునేది పులావ్. ఎందుకంటే చెప్పాం కదా, వర్డ్ కూడా మనకి ఆ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఓకే, సో అందుకు అది ఒకటి చెప్పారనమాట. బిర్యానీ కాదు, వెజిటేబుల్ పులావే ఉంటుంది అంతే. దాంట్లో కూడా చాలా మినిమం తోటి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఎక్కువగా తర్వాత నుంచి స్పైసెస్ అన్ని ఎక్కువ వాడను. మినిమంలో మనం ధనియాల పొడి అట్లా ఏమన్నా వేసుకోవచ్చు, కానీ ప్రతిదీ మసాలాలు అక్కర్లేదు. ఎందుకంటే మసాలాలు ఏం చేస్తుంది, అది ఆ ఎమోషన్, సరికాని ఎమోషన్ పెంచేస్తూ ఉంటుంది. అది కోపం కానివ్వండి, రజో గుణము, ఇవన్నీ ఎక్కువ పెంచేస్తూ ఉంటుంది. కానీ ఇంకా చాలా తెలుసుకోవాలి మాస్టర్. అంటే ఏమేం తినాలి, ఏం తినకూడదు. వెజిటేరియన్స్‌గా మారిపోయినాము. బట్ దెన్ స్టిల్ చాలా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. అంటే కొంతమంది మష్రూమ్స్ తినకూడదంటారు. యా, కొంతమంది ఆనియన్స్ తినకూడదంటారు. గార్లిక్ తినకూడదంటారు. ఆనియన్స్ సారే అలౌడ్, ఓకే అన్నారు. కాకపోతే ఏంటి అంటే చూసుకుని అవసరం లేని ఏది ఎక్కడ అవసరమో అక్కడ యూస్ చేసుకోవాలి, ప్రతిసారి ఆనియన్స్ కాకుండా. ఎందుకంటే ప్రతి వెజిటేబుల్ ఒక గుణాలు ఉంటుంది, యాహ్! అది యాహ్! మన బాడీకి వెళ్ళినప్పుడు ఒక గుణాలు ఉంటుంది. సో ఇవన్నీ కూడాను రజోగుణము, తమో ఇట్లాంటివి పెంచేది ఉంటుందన్నమాట. ఎక్కడ అవసరమో అక్కడ వాడుకోవటమే. అఫ్ కోర్స్ మష్రూమ్స్ అండ్ గార్లిక్ నాట్ అలౌడ్ మనకి. మష్రూమ్స్ ఎందుకు అలౌడ్ కాదు అంటే, అవి ఫోటోసింథసిస్ అయినది కాదు. మష్రూమ్స్ ఆర్ ఫ్రమ్ బ్యాక్టీరియా, చీకటిలో పెరుగుతుంది అది. చీకటిలో నుంచి అది అది దాన్ని చేస్తారు. సో దానికి సన్లైట్ అనేది ఉండదు, ప్రాణం అనేది, దానికి ఎనర్జీ ఉండదు. అది ఏం చేస్తుందంటే మన మన ఎనర్జీస్ ని డౌన్ చేసేస్తుందని. సో అందుకు మష్రూమ్స్ తినకూడదు. నేను ఆఫ్టర్ నాన్ వెజ్ మానేసినప్పటి నుంచి నాకు మష్రూమ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది. సో ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్ నౌ. మష్రూమ్స్, సో మనం ఏదన్నా సరే చేస్తున్నప్పుడు లైక్ అదే ఆ వెజిటేబుల్ ఆల్టర్నేట్ అనేది అనుకోకుండా అది అదే అని అనుకుని తినాలంతే. Yeah. Thank you, Sharda Master. Thank you for so much. థ్యాంక్ యూ మాస్టర్. ఇందులో కొన్ని మేము ఫాలో అవుతూ ఉంటాము, ఇంకొన్ని నేర్చుకోవాల్సి ఉన్నాయి మాస్టర్. అయితే ఈ ఫోన్ చూడొద్దు ఇది వంట చేసేటప్పుడు అంటారు కదా, అంటే మళ్ళీ విడిగా టైం సరిపోవట్లేదు. నేనైతే అంటే స్తోత్రాలు ఇంటూ చేస్తాను, లేదా ఇప్పుడు వంశీ సార్ క్లాస్ ఏదైనా మాస్టర్స్ క్లాసులు ఉంటాయి కదా, అవి 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 చూస్తూ చేస్తాను మాస్టర్. నేను ఆల్మోస్ట్ వంటింట్లో అంతా స్తోత్రం కానీ లేదా భగవద్గీత కానీ లేకపోతే ఇలా క్లాసులు కానీ వింటూనే చేస్తా. అప్పుడే నాకు టైం దొరుకుతుంది అన్నట్టు ఫ్రీగా వినడానికి. అది చేస్తాను మాస్టర్, అది చెయ్యొచ్చా అని. ఇప్పుడు అదే కదా చెప్పున్నారు. మ్మ్. అక్కడ దృష్టి అంటే ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు, పాజిటివ్ ఎనర్జీ కోసం. మ్మ్. అవునా? అవును మాస్టర్. ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోనే ఉంది కదా. ఆ పాజిటివ్ ఎనర్జీ మనమే కదా కుక్ చేస్తున్నాం. మనం చేస్తున్నప్పుడు ఆ దృష్టి అంతా ఉంటున్నప్పుడు అట్లానే ఉంటుంది. అది ఉంటేనే మనకి అనే కాదు. అఫ్ కోర్స్ మీరు ఇంట్లో మీరు పెట్టుకోవచ్చు, కానీ పర్టికులర్ గా కుకింగ్ టైం కాదు, మీరు అక్కడన్నా పెట్టుకోండి ఇంట్లో వేరే చోట. ఓకే, కిచెన్ లో మాత్రం వద్దు. అంటే వంట చేసేటప్పుడు కంపల్సరీ పెట్టుకుని ఇదే సెషన్స్ వినటము. టైం దొరుకుతుంది, ఇదే టైం లేదు అని అనుకోవటం కూడా ఒక అపోహే. మనకి టైం ఉంటుంది, నాకు టైం ఉంటుంది అని అనుకుంటే మీకు టైం ఖచ్చితంగా దొరుకుతుంది వినటానికి. అండ్ అందులో ఏదో మిస్ అయిపోతున్నాం అన్న భావన నాకు ఉండేదన్నమాట, ఈ సెషన్ మిస్ అయిపోతున్నామే ఇదని. ఏది మిస్ అనేది మనకి ఉండనే ఉండదు. ఏది మనకి అవసరమో, ఏ జ్ఞానం అవసరమో రైట్ టైంకి మనకి ఇవ్వబడుతుంది, ఖచ్చితంగా మనకు వస్తుంది. మనకు కావాల్సింది మన దగ్గరికి వచ్చి తీరుతుంది అంతే. ఎంతసేపు చేస్తామండి మనము, 30 గంట, పోనీ 1 గంట వేసుకుంది. ఆ గంటలో ఏమైపోతుంది మనకి, తర్వాత బోల్డ్ టైం ఉంది కదా, ఉంటుంది. ట్రై చేయండి, ఏదన్నా ఓకే. సరే ట్రై చేయటమే అంతే. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.
చాలా బాగా చెప్పారు శారదా మాస్టర్. ముఖ్యంగా కుకింగ్లో మెయిన్ ప్రైమరీ రూల్ ఏంటంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటారు. దెన్ కమ్స్ హౌ కాన్సన్ట్రేషన్, ఎంత నీట్గా మీరు అక్కడ ఆ పరిసరాన్ని అంటే ఆ వంటగదిని పెట్టుకున్నారన్నది. చాలామంది నేను చూస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా కానీ. నేను చెన్నైలో ఉన్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు నేను వంట చేసిన తర్వాత అంతా అన్నీ క్లీన్ చేసి అక్కడ పెట్టి నీట్గా వాటర్ పోసి క్లీన్ చేసి పక్కన పెడతాను. అరే నువ్వు అది క్లీన్ చేసేంత వరకు కూడా మేము ఆగాలరా అని అంటారు అనమాట. మీరు అంటే నాకు ఎందుకో అది అట్లా వచ్చింది. మా మదర్ కూడా అలాగే చేస్తారు, మా సిస్టర్ అలాగే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇది చెప్పారు కదా, కరెక్ట్ సైజులో మనం కట్ చేసుకోవాలి అది అని చెప్పి అన్నారు కదా. అది నాకు చాలా నేను ఎందుకో నాకు తెలియదు కానీ ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాకు అది దోశ పోసిన కూడా కరెక్ట్గా సర్కిల్ లాగా ఉండాలి అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇది ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చిన్న నైఫ్తో కరెక్ట్గా వచ్చిందా అని చెప్పి మా పెద్దమైన కోడలు అంటుంది, మామ స్కేల్ పెట్టి కొలిసిపోయి మామ లేకపోతే సరిపోతుంది అనేది అనమాట. తొందరగా కోసే మామ అంటూ ఉండేది. సో అట్లా కొన్ని అలవాట్లు అనేది మనకు స్వతహాగా వస్తాయి, కొన్ని ఖచ్చితంగా అవి పాటించాలి. నాకు నిజంగా నేను అంత పంచువల్గా ఆలోచిస్తున్నాను అన్నట్టు అనిపించింది అనమాట. ఇప్పుడు మీరు చెప్పడంతో నాకు ఇది క్లారిటీ వచ్చింది. అండ్ ఇంకొకటి అండ్ ఏంటంటే మనకి చాప్ సార్, చాప్ అంటాం మనము ఇంగ్లీష్లో అయితే కనుక చాప్, చాప్ కట్ కాదు. చాపింగ్. సో మీరు ఇంకొకటి చెప్పారు కదా, క్వాలిటీ ఆఫ్ కుకింగ్ అంటే కుకింగ్లో ఉన్న క్వాలిటీ గురించి చెప్తూ వచ్చారు కదా. సారీ, క్వాంటిటీ గురించి. క్వాంటిటీ ఇంత సరిపోదా అన్నది ఇది మీరు చెప్తూ ఉంటే నాకు టక్ అని చెప్పి కురుక్షేత్ర సంగ్రామం గుర్తొచ్చింది. సో కురుక్షేత్ర సంగ్రామంలో అందరూ మనం యుద్ధం గురించి మాట్లాడతాం, ఇదంతా చూస్తూ యుద్ధము ఎవరు 18 రోజులు ఎవరెవరు ఎలా యుద్ధం జరిగిందని. కానీ ఇంతమంది భోజనం ఎలా చేశారా అన్నది ఎక్కడ మనం డిస్కస్ చేయము. కానీ అక్కడ చేసింది ఏంటంటే ఇప్పుడు కూడా మనకు అన్ని దగ్గరలో ఉడిపి హోటల్స్ అని ఫేమస్. అది ఇక్కడిది కాదు, అది మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో నుంచి వచ్చింది అది ఉడిపి అనేది. అక్కడ ఉడిపి మహారాజు యుద్ధానికి వస్తే ఇరుపక్షాల పక్కన 18 అక్షౌహిణుల సేనతో చేయాలి. నీతో వచ్చినటువంటి 2 అక్షౌహిణుల సేన దీంట్లో పాల్గొంటే అది అంటే న్యూమరాలజీ ఇది ఉంటుంది కదా, అట్లా కరెక్టే కాదు అని చెప్పి కృష్ణుడు చెప్తే మరి నేను ఎలా ఇంత అసలు భూప్రపంచం మీద కానీ ఇంకెప్పుడు కానీ ఏ లోకాల్లో కానీ జరగనటువంటి అద్భుతమైన ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధము నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంది అంటే అప్పుడు చెప్పామట, ఇంతమంది నువ్వు భోజన ప్రియుడు కదా, ఇతను భీముడు యుద్ధంలో ఉంటాడు, భీముడు కానీ ఉంటే భీముడిని చూసుకోమనేవాడిని, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నువ్వు చూసుకో అని అంటాడు అనమాట. అప్పుడు ఒక సందేహం వస్తుంది, ఎంతమందికి రోజువారీగా ఎంతమందికి చేయాలి, వృధా పోకూడదు కదా. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే మనం చేసే వంటలో ప్రతి ఒక్క కూరగాయకి శాకాంబరి దేవి పూజ అని కూడా చేస్తాం. అంటే ప్రతి ఒక్క కూరగాయలోనూ ఒక శక్తి స్వరూపం ఉంటుందని మనకు ఆధ్యాత్మికంగా మనకు శాస్త్రం ప్రకారం కూడా ఉంటూ ఉన్నాయన్నమాట. ఎలాగా వాటిని వృధా చేయకూడదు కదా అంటే ఒక పని చేస్తాను, రోజు నీకు ఒక దోసుడు కానీ గుప్పుడు కానీ బియ్యం ఇస్తాను, దాన్ని బట్టి నువ్వు చేసుకో వంట అంట. అది ఎప్పుడు చెప్తాడంటే రోజు ఒక్కరికి కూడా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా వంట జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ ఉడిపి మహారాజు మంత్రి అడుగుతాడు, ఎలా సార్ మీరు ఎలా చేస్తున్నారు ఇది అని అడిగితే అప్పుడు ధర్మరాజు ఎవరు అడుగుతారనమాట. అడిగితే ప్రతిరోజు నేను కృష్ణుడు పడుకునే ముందర పల్లీలు తింటున్నా అంటే గ్రౌండ్ నట్స్ తినడం అలవాటు. ఆ గ్రౌండ్ నట్స్ అవి ఇస్తాడు నాకు, నేను అవి లెక్క పెట్టుకుంటాను, ఎన్నోతే ఉంటాయో అంటే ఆ రోజు అన్ని తీసేసి నేను వంట చేసేవాడిని, అంతమందిని ఆ లెక్కల నుంచి తీసేసి వంట చేసేవాడిని, అందుకని సరిపోతున్నాయని చెప్పి 17వ రోజు 16వ రోజు చెప్తాడనమాట. అట్లా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ సైన్యంలో ఉన్న వాళ్ళకి ఎన్నో దెబ్బలు తగులుతాయి, వాళ్ళకు ఉపశమనం కావాలి, తొందరగా కోలుకోవాలి, కొంతమంది పథ్యంతో ఉండాలి, ఎందుకంటే మళ్ళీ పక్క రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ యుద్ధానికి పోవాలి. అక్కడ వాళ్ళకి అప్పట్లో ఉన్నటువంటి వైద్య పరికరాలకి ఏంటంటే భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. డొక్కా సీతమ్మ గారు అని చెప్పి ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు. ఆమె చూడండి, ఎవరు ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి తగ్గట్టు భోజనాలు సిద్ధం చేస్తుందంట.
జ్వరంగా వచ్చిన వాళ్ళకి పథ్యం రెడీ చేయడం. సో దిస్ ఈస్ అబౌట్ నాట్ జస్ట్ గివింగ్ అవే ద ఫుడ్ ఆర్ సర్వింగ్ ఫుడ్, ఇట్ ఈస్ గివింగ్ ద డివైనిటీ టు సమ్ వన్ ఎల్స్. డివైనిటీని మనలో మీరు ఇందాక చెప్పిన మాట నాకు అది చాలా బాగా నచ్చింది. మనం వాళ్ళకి ఒక శక్తిని మనం వాళ్ళకి ఇస్తున్నాం, అంటే ఆ శక్తి కూడా ఒక డివైన్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నాము. ఎందుకంటే మనం వంటను కూడా అంతలా పూజించుకొని చేస్తాం కాబట్టి అది ఒక డివైనిటీ వాళ్ళకి ఇస్తాము అని చెప్పి ఉన్నారు. సో అంతేకాకుండా మీరు చెప్పారు కదా సేవింగ్ ఫర్ టుమారో అని చెప్పి అన్నారు. అంటే రేపటి కోసం సేవ్ అనేది కాదు, నమ్మకం ఉండాలి రేపు అనే రోజు మనకు వస్తుంది అన్నది. ఇది చెప్పేటప్పుడు నాకు శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు, వెన్న దొంగతనం. అక్కడ ఆయన 10 మందికి చెప్పింది కూడా అదే, మీ దగ్గరనే అన్ని పెట్టుకుంటే ఎట్లాగా, 10 మందికి పంచాలి కదా, రేపు అనే రోజు మీకు వస్తుంది. మీరు ఇప్పుడు ఒక ముద్ద పంచితే రేపు మీకు 10 ముద్దలు వస్తాయి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. కానీ అప్పుడు ఎవరు పాటించలేదు. ఆయన కృష్ణతత్వంలో ఎందుకు వెన్న దొంగలు ఇచ్చాడు కృష్ణుడు అంటే, నేను చదివిన కథలో ఇది కరెక్ట్ అవ్వచ్చో కాదో తెలియదు, ఎందుకు కృష్ణుడు దొంగతనం చేస్తాడంటే అదే అనమాట. మీరు దాచిపెట్టుకున్నది ఎవరు పాలన కావచ్చు, కానీ మీరు దానం చేసింది మీ పుణ్యానికి పుణ్య పాలవుతుంది అని అంటారనమాట. మీ పుణ్యానికి తగ్గుతుంది. మీరు దాచిపెట్టుకొని స్వార్థంగా పెట్టుకున్నది అది దొంగల పాలే అవుతుంది. అది నేనే తీసుకుంటున్నాను, నేను దొంగతనం చేయట్లేదు, మీకు ఆ ఒక్క కర్మ లేకుండా నేను చేస్తున్నాను అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అనమాట ఆ తత్వంలో. సో ఇట్లా మీరు ఇవి చెప్తూ ఉంటే నాకు ఇవన్నీ మా నాన్నమ్మకి, మా అమ్మకి, మా భారతీయ అమ్మమ్మకి, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇవి చెప్తూ ఉంటే నాకు ఆ కథలన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఓకే, మనం పురాణాల్లో మనం ఇది విన్నాము అంటే దాని అర్థం ఇదా అని చెప్పి ఇప్పుడు నాకు అర్థమవుతూ వచ్చింది. సో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా, మీరు ఇంకొకటి పొట్టు తీయడము అంటారు కానీ స్కిన్ తీయడం అనేది అనకూడదు. ఇప్పుడు కూడా నాది ఒకటి కట్ చేశారు, కట్ అనేది వాడకూడదు, చాపింగ్ అనాలి అని చెప్పి. సో ఈ పద ప్రయోగం అనేది కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే అది మన ఒక స్వభావాన్ని, మన ఆలోచనని ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి. సో చాలా అద్భుతంగా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు మేడం. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు బాగా ఇష్టం పురాణాలు ఇవన్నీ. ఎప్పుడూ నాకు తెలియనిది మీ ద్వారా ఇవాళ తెలిసింది. నాకు తెలియదు నిజంగా మహాభారతంలో ఉడిపి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది పాతది, ఎప్పుడో ఉడిపి అనేది తెలుసు, కానీ మహాభారతంలో కూడా ప్రామినెంట్ రోల్ ఉన్నది అనేది నాకు అస్సలు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణుడు అయితే రీసెంట్గా వినున్నాను, ఎవరెవరైతే దాచుకునే స్వభావం ఉంటుందో వాళ్ళ ఇంటికే వెళ్ళి తీసుకునేవారంట ఆయన. థ్యాంక్ యూ. అండ్ మనకి షిరిడి సాయిబాబా కూడా కదా ఇచ్చే గుణం ఉండాలా అనేది ఆయన ఎందుకు భిక్షాటన చేసేవారు ఫుడ్ కోసం కరెక్ట్గా ఆ టైంకి, అంటే వాళ్ళల్లోవి అంటే ఎంతో జరుగుతూ ఉంటుంది వంట చేసినప్పుడు, కొన్ని క్రిమికీటకాదులు మన ద్వారా నశించడం జరుగుతుంది. సో ఆ పాపం అంతా ఆయన అది క్లెన్స్ చేయటానికే ఆయన తీసుకునేవారు భిక్షాటన అని బాబా చరిత్రలో చదివారు. అందుకనే చూడండి, ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద షెఫ్స్, వాళ్ళంత పెద్ద షెఫ్స్ ఎందుకు అయ్యారంటే దే గివ్ ఇంపార్టెన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ వంటకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. అదే చూడండి, వాళ్ళు ఒక స్పూన్ తీసుకుంటారు టేస్ట్ చేయడానికి, టేస్ట్ చేస్తారు, లేదంటే అది సూప్ లాగా ఉంటే దాన్ని ఇట్లా అంటారనమాట. నాకు ఇప్పటి వరకు మాస్టర్ షెఫ్ దీంట్లో చూస్తూ ఉంటే నేను చాలా దగ్గర గమనించలేదు అనమాట, ఎందుకు వాళ్ళు కొంచెం గుంటగా ఉన్న స్పూన్ తీసుకొని సూప్స్ని టేస్ట్ కొద్దిగా తీసుకొని ఇట్లా తిప్పుతారా అని ఓదరు వాడరు. సో అప్పుడు నాకు తెలిసింది, ఓకే ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసిందనమాట. చిన్నప్పుడు కూడా నేను చాలా దగ్గరలో చూసాను, రసం పెట్టినప్పుడు దాన్ని తీసుకొని గుంట గంటితోనే తీసుకొని ఇట్టిట్టా అని చెప్పి చేతిలో పోసుకొని టేస్ట్ చేస్తారు. అది ఎందుకు అనేది ఇప్పుడు మీరు ఓదకుండా ఒకప్పుడు పాటించేవాళ్ళు, ఇప్పుడు కష్టమైపోయింది, అన్నిటికీ ఒకే గంటి. అవును అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? సో నేను కూడా శారద మాస్టర్, ఇది పత్రిజీ గారివి కుకింగ్ వీడియోస్ యూట్యూబ్లో చూసాను. అసలు మా ఇంట్లో డ్రమ్ స్టిక్ ఫ్రై చేస్తాము, అదొక పెద్ద ప్రాసెస్, ఆనియన్స్ వేసి ఇవంతా కూడా. కానీ పత్రిజీ 3 ఇంగ్రీడియంట్స్, ఆయిల్ తెలుసు కదా మీకు, 3 ఇంగ్రీడియంట్స్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మా ఇంట్లో మా పాపకు కూడా బాగా ఇష్టం అనమాట. సాంబారు కూడా మీరు అన్నట్టుగానే ఆనియన్ అక్కడ అవసరం లేదని చెప్పారు సాంబార్లో, మేమైతే కంపల్సరీ వేస్తాము. ఆనియన్, టమోటో కంపల్సరీ, ఇంకా మ్యాండేటరీ.
కానీ పత్రిజీ గారు చెప్పినటువంటి ఆ సాంబారు బెండకాయ సాంబార్లో ఆనియన్ లేదు, టమోటో లేదు, ఉమ్, కొత్తిమీర లేదు. దేని ఫ్లేవర్ దానికి ఉండాలి అని చెప్పేసి ఆ బెండకాయ కూడా ఉమ్, ఇంత పొడవు ఉండాలని. అది నేను చేస్తాను. మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి నేను అదే చేస్తూ ఉంటాను. ఇదే నాకు అది స్పెషల్ అన్నమాట ఆ సాంబారు. అందుకని నేను చేసి పెడతాను. వాళ్ళు కూడా అరే వెరైటీగా ఉంది ఈ సాంబార్ ఏంటి దీంట్లో ఆనియన్ లేదు, టమోటా లేదు, ఇదేంది బెండకాయ ఎంత పొడవు ఉంది కానీ చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి అంటారనమాట. చాలా ఉమ్. బాగుంటుంది అని అంటారు. సో అలా మనకి ఇంకా కావాలంటే బుద్ధ ఫుడ్స్ ఉమ్, అని సారు ఆ, సారు ద్వారా సారు చెప్పి స్టార్ట్ చేయించిన యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఉమ్, మన తెలుగు మేడం వసంత మేడం అని ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీ అంటే పిఎంసి హిందీ హెడ్ అట్లా చూస్తారు వసంత మేడం. ఆ మేడం త్రూ బుద్ధా ఫుడ్స్ అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మీరు సబ్స్క్రైబ్ చేసిన అంటే చూసుకోండి. దాంట్లో చాలా రెసిపీస్ సింపుల్గా ఎలా చేయొచ్చు అని. ఎందుకంటే మేడం దగ్గరుండి సారు నేర్పించడం జరిగింది కుకింగ్. అండ్ సారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే మేడం చేత ఎక్కడికైనా కుక్ చేయించేవారంట సారు. ఆ మేడం చేసినవే సారు తీసుకోవటము అలాగా. బుద్ధా ఫుడ్స్ అన్నమాట నంది. బుద్ధా ఫుడ్స్. సో ఇది ఆ మేడం చెప్పారు ఇది విజ్డమ్ ఉన్నప్పుడు ఆ మేడం ఒక రోజు వచ్చున్నారు. తర్వాత చెప్పారనమాట ఆనియన్స్ సాంబార్లో వేయలే ఒక రోజు అలానే పెట్టి తీసుకొచ్చారంట. పెట్టమన్నారంట తీసుకొచ్చారంట. ఇది మొత్తం పారిపోసేసి లేకుండా మళ్ళీ చేసి వెళ్ళి తీసుకురండి అని అన్నారంట. ఏంటి పారిపోసేయమంటున్నారు సార్ అని సరే చెప్పారు కదా అని వెళ్ళినప్పుడు టొమాటో అన్ని దాంట్లో వేయకూడదు, దేంట్లో వేయాలో కూడా చూడాలి. అంటే అక్కడ ఏంటి అంటే ఒక వెజిటేబుల్కి ఇంకో వెజిటేబుల్ సూట్ అవుతుందా లేదా అన్న సైన్స్ అనేది మనకు తెలియాలి. ఆ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అని. సో ప్రతి దాంట్లో టొమాటోలు వేసే టొమాటో యాక్చువల్గా అది పండు. ఇట్స్ నాట్ వెజిటేబుల్, యాక్చువల్లీ ఇట్స్ టొమాటో ఫ్రూట్. సో ఈ టొమాటో ఈ కాంబినేషన్ కి సెట్ అవుతుందా అని. టొమాటో అంటే ఒకటి గుర్తొచ్చింది. మహావతార్ బాబాజీ చెప్పారు. నాకు టొమాటో చాప్ చేసేసి ఆ గింజలు ఉంటాయి కదా అంతటే వేసేస్తాను. అయితే స్టార్టింగ్ ఇది మహావతార్ బాబాజీ అప్పుడు కూడా అన్నమాట కరెక్ట్ చేసి ఉన్నారు. ఎప్పుడో ఇది స్టార్ట్ మహావతార్ బాబాజీ కనెక్ట్ అయినప్పుడు టొమాటో స్కూప్ చేసే గింజలు వెయ్యమాకు అని అన్నారు. గింజలు వేయొద్దు, టొమాటోనే వెయ్యని. మరి అది ఆ పల్పు ఉంటుంది కదా, మరి ఆ జ్యూస్ దాంట్లో ఉంటుంది. సో ఏంటంటే నేను స్ట్రైనర్ ఉంటుంది, టీ స్ట్రైనర్స్, టీ వడపోసుకునేది ఉంటాయి కదా, ఆ దాంట్లో వేసేసి కొంచెం ఇట్లా మనం ఇట్లా అంటే ఆ జ్యూస్ అంతా వచ్చేసి గింజలు ఉండిపోతుంది. ఆ జ్యూస్ అంతా మనకి ఆ కర్రీలో పడిపోతుంది ఆ గిన్నెలో. సో ఆ ఫిల్టర్ అవుతుంది కదా. ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు నా చెప్పారని నేను ఎందుకు అని అడుగుతాను. ఎందుకంటే రీజన్ ఇంకొకరు చెప్పినప్పుడు నాకు తెలియాలి ముందు. అంటే మహావతార్ బాబాజీ ఏమో చెప్పారు అంటే అప్పుడు నువ్వు గింజలతో వేసినట్టయితే గనక ఆ గింజలు డైజెస్ట్ కాదు కడుపులో, అది ఇంటెస్టైన్స్ లో వాటిలో వెళ్ళిపోతుంది తప్ప పైగా లెట్ అవుట్ నెక్స్ట్ డే అట్లాగా మనం ఫ్రెష్ అట్లాగా అయినప్పుడు గింజలు అన్నీ రాదు. కొన్ని ఈ గింజలన్నీ ఏమవుతుందంటే కిడ్నీలో చేరి స్టోన్స్ కింద ఫామ్ అవుతుందంట. అందుకు స్కూప్ చేసే గింజలు అని చెప్పేసి అన్నారు. అంటే తీసేయమని చెప్పేసి అన్నారు. గింజలు తీసేసి ఆ టొమాటో పీసెస్ మాత్రం వేసుకోవచ్చు. ఇది మాత్రము మనం అట్లా చేసుకోవచ్చు అనమాట. ఆ గింజల్ని ఫిల్టర్ చేసుకుంటే ఆ జ్యూస్ వచ్చేస్తుంది. జస్ట్ ఇంత పిప్పి మాత్రం ఇంత గింజలే ఉంటుంది, జ్యూస్ ఉండదు దాంట్లో. అది చెప్పారు బాబాజీ చెప్పారు. మాస్టర్ ఇది నాకు చాలా యూస్ అన్నమాట. మనకి ఇక్కడ తెలుసు కదా హైబ్రిడ్ టమాటోస్ అసలు సీడ్స్ ఉంటాయి. నాకు అసలు ఇష్టం లేదు దాని అవి అసలు ఏదో ఆ సీడ్స్ తిన్నట్టే ఉంటుంది. నేను ఇది అనుకుంటూ ఉండేదాన్ని. నేను కూడా సీడ్స్ ఆల్మోస్ట్ తీసేస్తాను. ఒక్కొక్కసారి తప్పదుగానే వేస్తూ ఉంటాను. నాకు ఈ టిప్ బాగుంది అండ్ బాబాజీ చెప్పింది. నేను ట్రై చేస్తా. ఫస్ట్ కట్ చేసి ఆ సీడ్స్ ని ఫిల్టర్ లో వేసి మనము తీసేసేయచ్చు చేతితోటి, స్పూన్ తోట చేతితోట కత్తితోటి పక్కకి ఇట్లా తీసేసేస్తే పక్కన వెళ్ళిపోతుంది. ఎన్ని టొమాటోస్ చేసుకుంటామో అని చేసేసుకుని పక్కన ఇంత ఉంటుంది కదా, దాన్ని టీ ఫిల్టర్ లో చేర్చేసుకుని డైరెక్ట్ గా మనం ఎక్కడైతే కుక్ చేస్తున్నామో ఆ వెజల్ పైన పెట్టేసుకుని ఇట్లాను స్పూన్ తోటో నొక్కేస్తే జ్యూస్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. గింజలే ఉంటుంది. ఆ గింజలు ఇంకా తీసి మనం బిన్లో వేసేసేయచ్చు. లేదంటే గ్రైండ్ చేసి వాడుకోవచ్చా మాస్టర్ అవి? అంటే పూర్తిగా ప్రతిసారి గ్రైండ్ చేసేది ఉంటే ఓకే, కానీ ప్రతిది గ్రైండ్ చేయలేము కదా ఆ గింజలు. ప్రతి రెసిపీకి గ్రైండ్ చేయటానికి అవ్వకపోతే జనరల్ గా ఇట్లాగైతే చెప్పున్నారు. ఇంకా మన ఇష్టం, మనం అది ఎలా యూస్ చేస్తాం అనేది. ప్లస్ ఇండియాలో కన్నా అక్క ఇక్కడ సీడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే
అవును. హైబ్రిడ్ కదా సీడ్స్ ఎక్కువ ఉంటాయి. లేదంటే చెర్రీ టమోటోస్ ఉంటాయి. అవి జస్ట్ తినడానికనే, కర్రీ కంటే మాత్రం సీడ్స్ ఎక్కువగా ఉంటాయి. అది మనకి అనుకోకుండా ఇండియాలో ఆంటీ టమాటో చెప్పారు. లేనిది ఒక్క కర్రీ కూడా నడవదు. ప్రతి దాంట్లో టమాటో ఉండాల్సిందే. అండ్ ఆ అవును. అది సీడ్స్ అదే అసలే అన్నమాట. పట్టించుకోము. అవసరమా కాదా అని కూడా చూసుకోవాలి. టొమాటో వేయటం అవసరమా కాదా? ఎందుకంటే కాంబినేషన్స్, ఎనర్జీస్ కాంబినేషన్స్ కూడా సెట్ కావాలి మనకి. మనం ఏమవుతుందంటే కూర ఎక్కువ వస్తుందన్న టొమాటో వేసేస్తారు. కొంచెం గుజ్జుగా ముద్దగా వస్తుంది అని చెప్పేసి టొమాటో ఎక్కువ వేసేస్తారు. దాంట్లో టొమాటో ఫ్లేవరే తగులుతూ ఉంటుంది. మిగిలిన వెజిటేబుల్ ని డామినేట్ చేసేస్తూ ఉంటుంది ఇది. అవును. అలా ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కాకపోతే అవసరమా, ఎంత అవసరము, ఎంత అనేది మనకి అలా ఆలోచన పెడితే మనకి అర్థమైపోతుంది. అవును. ఇది కూడా అనుకున్నాను. అబ్బా బాబోయ్! ఈ టమోటాలు లేకుండా వంటే అవ్వదు. ఈ టమోటా లేకుండా ఏదైనా వంట ఉంటే బావుంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మనకు తెలిసిందే కదా! ఈ టమోటా అనేనే ఉండాలి. చాలా ఇక్కడున్న ఉంటుంది. చాలా మనం చేసుకోవచ్చు. ఆ థాట్ తీసేస్తే దాదాపు నేను చాలా మటుకు దాంట్లో వెయ్యను. వేయకుండానే నేను బానే ఉంటుంది. ఇప్పుడు తెలుసుకున్నాననమాట. పత్రిజి గారి వీడియోస్ చూసినప్పుడు సాంబార్ చేయటము, టమోటో అవును. లేకుండా, ఆకు అవును. లేకుండా. వేయను. హ్మ్. సార్ వేయొద్దంటారా? వేయను. ఆనియన్స్. టేస్ట్ కూడా చాలా బావుంది. నేను ఇన్ని రోజులు చేసే సాంబార్ కన్నా ఈ సాంబార్ చాలా బావుంటుంది. ఎంత సాత్వికంగా ఉంటుందో అసలు. Exactly. Okay. థ్యాంక్ యూ శారద గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ లేడీస్. షుడ్ ఫాలో ఐటమ్స్ అన్నీ ఏంటంటే ఖచ్చితంగా మనము అంటే మనము వీటిని ఏంటంటే మీరు ఇందా ఒక మాట చెప్పారు, కొన్నింటిని గ్రాంట్గా తీసేసుకుంటాం అనమాట. ఓకే ఇది సింపులే కదా, ఇది నా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న కూర వచ్చేస్తుందిలే అని చేస్తూ ఉంటాం. అది అది ఎట్లా అవుతుందంటే అన్నిట్లోనూ అదే ఒక ఆలోచన అయిపోతుంది అనమాట. ఒక్కసారి ప్రతిదీ మనం ఖచ్చితంగా క్రమబద్ధీకరణగా కాన్సన్ట్రేట్గా చెయ్యాలి అన్న ఒక దృక్పథం అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో పత్రిజయ్ గారు అదే కదా ఇప్పుడు చెప్పిన మెసేజ్లో ప్రతి ఒక్కటి మనము గ్రాంటెడ్గా తీసుకోకుండా ఓకే ఇప్పుడు చేస్తున్నాము, అందుకని ఆయన కొత్తదనాన్ని చూడమంటున్నాడు. ఈ కూర ఈ కాయ ఈ ఈ కూరగాయతో నేను ఈ కూర చేస్తాను, ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇది పెద్ద కష్టమా, అదే దీంట్లో ఏదైనా మార్పు మనం చేయొచ్చా, ఇంకా రుచికరంగా చేయొచ్చా అని చూసినప్పుడు ఏమవుతుంది, కొత్తదనం వస్తుంది, అంటే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంకోటి మీరు చెప్పారు ఐ టు హ్యాండ్ కాంటాక్ట్ అన్నారు. ఐ టు హ్యాండ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు చేతులు కాలేదు ఏముంటుంది, 2 సార్లు చేయి కాల్చుకుంది వంట బాగా రాదు అని అంటారు. ఎందుకో నాకు అది కరెక్ట్ అనిపించదు కానీ బట్ హౌఎవర్ ఏదో సామెతగా అది బాగానే ఉంది కదా అనుకుంటాను. బట్ ఐ టు హ్యాండ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మన చెయ్యి ఎక్కడ తగులుతుంది, ఎలా తిరుగుతుంది, అంతా కరెక్ట్గా కలుస్తుందా లేదా అన్నప్పుడు కుకింగ్ ఈవెన్గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గోకుల ఇది హ్యాండ్ రైస్ చేసి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద నాలెడ్జ్. ఈ కుకింగ్ మీద నేను నాది చేస్తాం అనుకునేదాన్ని ఇన్ని రోజులు. వంట చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి కాకపోతే ఒకటైతే నెగిటివ్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా చేసేస్తాను వంట. అదొక్కటే తప్పితే అంటారనమాట, చేస్తాం అన్నా కానీ ఏమన్నా పిల్లలు ఏదన్నా అడిగితే ఖచ్చితంగా వండి పెడతాను. ఇంకొకటి తిని వాళ్ళు టీవీ చూస్తా తినడము అలౌ చేయను అనమాట. వాళ్ళు తిడుతుంటారు, చాలా మంది నన్ను అంటారు ఏం కాదులే ఒక్కసారికి ఏం కాదులే, ఏదైనా అలౌ చేస్తాను. తినే ఫుడ్ మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేసి తినాలి. ఏదైతే తింటున్నా దాని కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. ఎంతవరకు సరిపోతుందో లేదో తెలుస్తుంది అని చెప్పి మా పిల్లలకి ఇప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ ఇంకొంచెం యూజ్ అవుతాయి అనమాట. నాకు ఇంకా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి. నాకు కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్లేవర్ఫుల్ గా చేయాలి అని బిర్యానీకి అయితే వేస్తాను కానీ రెస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ కి బీరకాయ కర్రీ ఎగ్జాంపుల్ ఇలాంటి వాటికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాను అనమాట. ఆ వెజిటేబుల్ టేస్ట్ నాకు చూడడం ఇష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ దానికి సరిపోతుంది, సాల్ట్ సరిపోతుంది టేస్ట్ కోసం, పసుపు, ధనియాల పొడి, వీలైతే కారం లేకపోతే చిల్లీస్ తో సరిపెట్టేస్తాను. ఇంతే బీరకాయ వేసేది. కానీ ఇలాగ చేయడము మినిమలిస్టిక్ గా వంట చేయాలి, ఎందుకు చేయలేమని నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉంటుంది అనమాట. అది నా వరకు నేను చేసుకుంటా, అందరికీ నచ్చకపోవచ్చు, నా వరకు నేను చేసుకుంటా. వల్ల నేను చేసుకుంటా ఉంటే మా అమ్మ తింటా ఉండేది. అమ్మ తింటా ఉంటే ఇప్పుడు
పిల్లలకి కూడా అది నచ్చుతుంది అనమాట. మినిమలిస్టిక్ గా వంట చేయడము, ఆ కూరగాయలు తక్కువ కూరగాయలతో చేయడము అని. అంతకు ముందు వీళ్ళకి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవి ఉండాలి ఆ పిల్లలకి. నా పెద్ద కూతురు బాగా వంట చేస్తుంది. దానికి ఏంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని పడితేనే అమ్మా టేస్ట్ అని అంటారు అనమాట. అంటే నాన్ వెజ్ కి అది తనే చేసుకుంటుంటది. తనకి ఎంత చెప్పినా కానీ ఇవి పడేటివి పడాలమ్మా అంతే అమ్మా అంటారు. సో మీరు చెప్పినట్టువి నేను క్లాస్ వినిపిస్తా దానికి. నాకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దానికి అర్థం అవుతుంది. మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ మీ పాపకు కూడా చెప్పండి సాత్వికం ఫుడ్, వెజిటేరియన్ ఇంపార్టెన్స్ ఏంటి అని యా చెప్తా షూర్. ఉండండి. ఓకే మాస్టర్. ఎందుకంటే యానిమల్స్ ఆర్ జస్ట్ లైక్ బీయింగ్స్, మనలాంటివే. చిన్న కట్ అయితేనే మనం తట్టుకోలేము. యానిమల్ని అలా చేయటం అనేది దానికి ఎంత బాధ ఉంటుంది. యా షూర్ చెప్తాను మాస్టర్. అండ్ అనదర్ థింగ్, శిరీష ఉంది అని చెప్పి చిన్న ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజే అమ్మ నేను మహవతార్ బాబాజీ గురించి నాది ఫస్ట్ వచ్చిన విజన్ అనమాట. శిరీష పెట్టిన మీ మెసేజ్ ద్వారా శిరీష మెడిటేషన్ క్లాస్ ఒక గ్రూప్ ఫామ్ చేసింది అనమాట. దాంట్లో అప్పుడు మేము కొంతమందిమే ఉన్నాం. ఏదైతే ఇప్పుడు గ్రూప్ నడుస్తుందో దాంట్లో ఒక విజన్ వచ్చింది. అయితే ఒక ఎల్లో కలర్ లైట్ ఒక గృహలో పడుతున్నట్టు నాకు శిరీష వాళ్ళ తమ్ముడు అజయ్కి ఒకటే వచ్చింది విజన్. అయితే వస్తే ఇద్దరం శిరీషకి చెప్పాము. ఆ విజన్ అంతా శిరీష చెప్పిన తర్వాత అది మహత్తర్ బాబాజీ అక్క అని చెప్పి. సో ఆ డిస్కషన్ అయిపోయింది. ఈ రోజు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే జస్ట్ నాకు తెలియకనే మెడిటేషన్ లాస్ట్ లో మహవతార్ బాబాజీ కనిపించట్లేదు. కాకపోతే మనకు మెడిటేషన్ ఇమేజ్ ఉంటుంది కదా, ఒకటి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఒక మనిషి చక్రాస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇమేజ్ కనిపించింది. ఇదేంటి చక్రాస్తు కనిపిస్తుంది. ఓకే, ఆ విజన్ అయితే నేను ఏమి ఎక్కువ ఆలోచించలేదు, జస్ట్ అట్లా వదిలేసాను. నెక్స్ట్ ఆ విజన్ పోయి మహావతార్ బాబాజీ కనిపించారు. ఇట్లా కళ్ళు తన పైన పెట్టుకొని చూస్తున్నారు కదా, అలానే కనిపించారు. జస్ట్ నేను ఇట్లా ఆయన కళ్ళు పెట్టి నా కళ్ళు కూడా ఆటోమేటిక్ ఇట్లా పైకి వెళ్ళాయి. సడన్ గా ఒక ఎల్లో లైట్ సప్పంటే ఇట్లా వచ్చేసింది అనమాట నా కళ్ళల్లోకి. జస్ట్ నేను కళ్ళు క్లోజ్ చేసేసాను వితౌట్ మై నాలెడ్జ్ అన్నమాట. ఇది జరిగిపోయింది. మళ్ళీ నాకు లాగిన్ టైం అయింది ఆఫీస్ కి. సో ఏం చేశానంటే లాగిన్ చేసేసి మళ్ళీ కూర్చున్నాను మెడిటేషన్ లో. ఇప్పుడు నేను ఇందాక అందుకనే మెడిటేషన్ లో కొంచెం సేపు వీడియో ఆన్ చేశాను. కూర్చుంటే జస్ట్ ఏదైతే నేను ఎల్లో లైట్, ఇప్పుడు శిరీష వెనకాల ఇమేజ్ కూడా అదే ఉంది. ఇంతవరకు నా హెడ్ ఇంతవరకు నథింగ్, బ్రెయిన్ లో ఏముండదో అదంతా అనవసరం. జస్ట్ ఇంతవరకు ఆ ఎల్లో లైట్ ఉండిపోయింది, ఆ ఆరెంజ్ కలర్, ఆ గోల్డెన్ లైట్. తర్వాత కొంచెం ఇంతవరకు ఫేస్ గ్యాప్ వచ్చింది, నా బాడీ మొత్తం ఆరెంజ్ కలర్ లో అయిపోయింది, గోల్డెన్ ఎనర్జీ లాగా ఫామ్ అయిపోయింది. నాకు ఈ విజన్ వచ్చిన కొంచెం సేపే గానీ ఎక్కడ అప్పుడు ఎప్పుడో వచ్చిన విజన్ కి సేమ్ అదే కలర్ ఈ రోజు రావడము నాకు కోరిలేట్ అయ్యి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ. యాక్చువల్ గా అంటే ఒక్కొక్కరు వాయిస్ తో కనెక్ట్ అవుతారు, ఒక్కొక్కరు మెడిటేషన్ చెప్పే విధానం కావచ్చు ఏదో. మేబీ శిరీష స్టార్టింగ్ చెప్పడం వల్ల నాకు శిరీష ప్రెజెన్స్ కానీ వాట్ ఎవర్ తన వాయిస్ తో బాగా కనెక్ట్ అవుతారు. ఒకవేళ గ్యాప్ వచ్చింది అనుకోని మెడిటేషన్ కుదరకుండా కానీ వాట్ ఎవర్ రీజన్స్, పర్సనల్ రీజన్స్ గ్యాప్ వస్తే అదే శిరీష వస్తుంది మెడిటేషన్ కంటే మా అమ్మకి చెప్పాను ఇది. నాకు ఈ రోజు నుంచి మళ్ళా కుదురుతుందమ్మా మెడిటేషన్, శిరీష వస్తుంది కదా, నాకు ఎందుకో అది బాగా ఉండిపోయింది అనమాట. ఈ రోజు నేను నాకు వస్తుంది ఈ విషయం ఏమీ లేదు, విత్ బ్లాంక్ మైండ్ అయ్యో లాగిన్ కావాలి ఇలా చూసుకుంటున్నా. ఈ రోజు తను వచ్చిన రోజు నాకు ఈ విజన్ వచ్చింది. తన వెనకాల చూస్తే కూడా అదే లైట్ ఉందన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. సరే టైం ఎక్కువ తీసుకోనంటే సారీ, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, షేర్ చేసుకోవాలనుకున్నాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం, గ్రేట్. మీరు బుక్ చదివారా? ఇన్ కన్వర్జేషన్ విత్ మహావతార్ బాబాజీ బుక్ చదివారా? లేదు మాస్టర్, చదవలేదు. చదవండి. ఓకే మాస్టర్. మీ బాబాజీ కనెక్ట్ అవుతున్నారు ఎనర్జీస్ ఏమో ఆ వర్క్ ఏమో తెలియదు కానీ బట్ ఆ బుక్ చదవండి మీరు. అది చిన్న బుక్కే, బుక్గా చదవటానికి ట్రై చేయండి. ఇంకా అస్సలకే బుక్ దొరకలేదు మీకంటే దెన్ గో ఫర్ PDF, బట్ బుక్కే ప్రిఫర్ చేయండి. అది పల్లవి గారు రాసిన బుక్, ఇన్ కన్వర్జేషన్ విత్ మహావతార్ బాబాజీ.
యా ఇప్పుడు నోట్ చేసుకుంటాను మాస్టర్. ఐ విల్ సర్చ్ ఫర్ ఇట్. అది తెలుగులో స్టార్ట్ చదవండి. మహావతార్ బాబాజీతో సంభాషణ కదా మాస్టర్ తెలుగులో. తెలుగు టైటిల్ నాకు ఐడియా లేదు. సో అది అది బాగుంటుంది. సింపుల్ ఇంగ్లీష్, మీకు అర్థమైపోతుంది. ఓకే మాస్టర్. మీరు ఆన్లైన్ లో దొరుకుతాయమ్మా? అవును అవును మ్యామ్, ఆన్లైన్లో మనకి అమెజాన్ ఆన్లైన్లో ఎక్కడన్నా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుంది అది. అది డైరెక్ట్గా మహావతార్ బాబాజీ తనకు వచ్చి పల్లవి గారికి ప్రెజెన్స్ అయ్యి ఇచ్చిన జరిగిన కన్వర్జేషన్ అనమాట. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ Thank సో you. మచ్. మా క్లాస్కి వచ్చి ఇంత మంచి పెద్ద విజ్డమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మాస్టర్. నాకు థ్యాంక్ యూ Thank you very థ్యాంక్ యూ much. సో Master. మచ్. థ్యాంక్ యూ.